दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना कूजन्तं राम रामेति मधुरो मधुराक्षरम् आरुह्य कविता शाखां వందే వాల్మీకి కోకిలం. పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం జూలై నెల 22వ తారీఖు బుధవారం. మనం మళ్ళీ అందరం ఆనందరామాయణం యొక్క అందాలు చూడాలి అని సమావేశం అయ్యాం. ఆ శ్రీరామచంద్రుని యొక్క కరుణతో, ఆయన యొక్క కృప వల్ల. సందర్భానికి వచ్చినట్లయితే మనం ఎక్కడ ఉన్నాము అనేటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిది అయినప్పటికీ కూడా ఒకసారి దాన్ని గుర్తు చేసుకుని మనం ముందుకు వెళ్ళడం అనేది ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాం. కాబట్టి మనకి ఆ రామచంద్రమూర్తి సేతు బంధం చేసే ముందు ఏ రకంగా ఆ రామలింగేశ్వర స్వామి యొక్క ప్రతిష్ఠ చేశారో అవన్నీ కూడా మనకి చెప్పడం జరిగింది. మొత్తానికి అందరూ కూడా లంకా తీరం దగ్గరికి వచ్చారు. లంకా యొక్క ఉత్తర తీరం అది. అక్కడికి చేరారు. అక్కడి నుంచి ఆ సువేలాద్రి పర్వతం నుంచి రామచంద్రమూర్తి చూడగానే అక్కడ రావణాసుడు కనిపించాడు. ఒక్కసారి బాణం సంధించి ఆయన రావణాసుడి వైపు ఒక బాణాన్ని పంపించారు, ఒక బాణం వేశారు. అది అతని యొక్క 100 ఛత్రాలని 10 కిరీటాలని ఆ అరక్షణంలో కత్తిరించి పడేసి అవన్నీ కింద పడిపోయాయి. ఇప్పుడు ఒక క్షణం వేచి ఉన్నారు రామచంద్రమూర్తి. ఇప్పుడైనా సీతమ్మని తెచ్చిస్తాడేమో, ఒక హెచ్చరికగా నేను ఒక బాణాన్ని వేశాను, అతడు ఏమన్నా మారతాడేమో అని తేలేదు అన్నారు. ఆ మాట వినగానే భరించలేనంత కోపం వచ్చింది సుగ్రీవుడికి రావణాసురుడి మీద. ఒక్క ఉదుటిన సువేలాద్రి పర్వతం మించి ఎగిరి ఆ మేడ మీద ఉన్నటువంటి ఛత్రహీనుడై ఉన్నటువంటి రావణాసుడి గుండె మీద ఒక పిడికిలు గుద్దుతూ దబ్బని దూకాడు సుగ్రీవుడు. వారిద్దరి మధ్యన భయంకరమైనటువంటి మల్ల యుద్ధం జరిగింది. మొత్తానికి ఇతడు కొట్టిన దెబ్బలకి ఒళ్ళంతా కూడా నొప్పితోటి రావణాసురుడు అక్కడి నుంచి పారిపోయాడు గదిలోకి. తరువుకుంటూ వెళ్ళాడు గదుల్లోకి సుగ్రీవుడు. రావణాసురుని మళ్ళీ కొట్టి అతని కిరీటాన్ని కూడా తీసుకుని మళ్ళీ ఎగురుకుంటూ రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి ఆ కిరీటాన్ని రామచంద్రమూర్తి పాదాల దగ్గర పెట్టాడు. రామస్వామి ఆశ్చర్యపోయారు. ఏమయ్యా, ఇంతటి అఘాయిత్య పనులు చేస్తున్నావు నువ్వు? ఒక్క మాట నాతో చెప్పకుండా ఇలా నువ్వు వెళ్ళడం నాకు చాలా బాధగా ఉన్నది. నీకేదైనా జరిగి ఉంటే నాకు ఈ రాజ్యం ఎందుకు, సీత ఎందుకు అని చెప్పి బాధపడ్డారు. మొత్తానికి ఇంకెప్పుడు ఇటువంటి పని చేయకు అని హెచ్చరించారు రామచంద్రమూర్తి. ఒక్కడు అలా చేయకూడదు. యుద్ధము అంటే దానికి కొంత ప్రణాళిక ఒకటి వేసుకోవాలి. అందరూ కలిసి ఆలోచించుకొని ఏదైనా ఎమర్జెన్సీ వస్తే దాన్ని ఎలాగా మనం పరిష్కరించాలి, ఇటువంటి ఆలోచన లేకుండా తొందరపడి అలా దూకడం సరి అనేటువంటి పని కాదు. మొత్తానికి రామచంద్రమూర్తి ఆ కిరీటాన్ని భద్రపరచండి అని చెప్పి అంగదుడికి ఇచ్చారు. అంగదుడు దక్షిణ ద్వారం మీద, ఆంజనేయ స్వామి పడమటి ద్వారం దగ్గర, నలుడు తూర్పు ద్వారం దగ్గర, సుషేనుడు ఉత్తర ద్వారం దగ్గర ఉండి లంకను ముట్టడించాలి అని రామచంద్రమూర్తి చెప్పారు. మొత్తానికి లక్షల కొద్దీ కోట్ల కొద్దీ వానరాలు లంక అంతటినీ కూడా ముట్టడించాయి. అటువంటి సమయంలో రావణుని తాత అయినటువంటి మాలి, సుమాలి, మాల్యవంతుడు అనేటువంటి ముగ్గురు కూడా ఒక సమావేశం అయ్యారు.
అయ్యి వాళ్ళందరూ కూడా మాల్యవంతుడితోటి, నువ్వేమైనా కాస్త బుద్ధి చెప్పగలవేమో చూడు, మేము చెప్తే వినడు వాడు, నీ మీద కొంచెం గౌరవం ఉన్నది అనగానే మాల్యవంతుడు వెళ్ళాడు. వెళ్ళి ఆ రావణాసుడి దగ్గరికి వెళ్ళి, ఆ నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను, విన్న తర్వాత నీకు తోచినట్లుగా నువ్వు చెయ్యి, ఇలా చెయ్యమని నేనేం చెప్పను, కానీ నేను విన్న తర్వాత చేయి నువ్వేది చేసినా అని చెప్పి, సీతాదేవి లంకలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్నెన్ని అపశకునాలు వచ్చాయి, ఎంత దారుణమైనటువంటి అపశకునాలు ప్రతిరోజు చూస్తూ ఉన్నాం. దేవతాలయాల్లో దేవతామూర్తులన్నీ కూడా పగిలిపోతూ ఉన్నాయి, ఆకాశం నుంచి రక్తపు వర్షం కురుస్తూ ఉన్నది. తర్వాత ఆ ఆవులకి గాడిద పిల్లలు పుడుతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా అపశకునాలయ్యా. కాబట్టి ఈ ఉత్పాతాల వల్ల నువ్వు కొంత శాంతి చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ తగ్గాలి, మన కులం అంతా, రాక్షస కులం అంతా క్షేమంగా ఉండాలి అంటే ఒకటే మార్గం కనిపిస్తోంది, నువ్వు సీతమ్మని పట్టుకెళ్ళి రామచంద్రమూర్తికి అప్పచెప్పేసేయి అని చెప్పి, అతః కులస్య రక్షార్థం శాంతిం కురు దశాననా సీతాం సత్కృత్య సధనాం రామాయ ఆసు ప్రయచ్చ భో. నువ్వు వెంటనే అనేకమైనటువంటి కానుకలతో సీతను రామచంద్రమూర్తికి అప్పచెప్పేసాయి అన్నాడు. అనగానే మామూలుగానే ఆ నువ్వు నా బంధువు కాబట్టి బతికిపోయావు, ఇటువంటి మాటలు ఇంకోటి మాట్లాడితేనే ఊరుకునేవాడిని కాదు, నీ మాటలు నా చెవులని మంట పెడుతూ ఉన్నాయి, దహించిపోతూ ఉన్నాయి నా కర్ణపుటాలు రెండు కూడా ఇటువంటి మాటలు వినలేక అని చెప్పగానే అతడు తిన్నగా బయటకు వచ్చేసాడు, తన ఇంటికి వెళ్ళిపోయాడు. మొత్తానికి రావణాసుడు బయటకు వచ్చి గట్టిగా కేకలు వేయడం మొదలెట్టాడు. ధూమ్రాక్షుడు వజ్రదంశుడు పశ్చిమ ద్వారానికి, నరాంతకుడు దక్షిణ ద్వారానికి, ఉత్తర ద్వారానికి మహోదరుడు అని చెప్పి ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ ఆ ద్వారాలు రక్షించాలో వాళ్ళకి కొన్ని లక్షల కోట్ల మంది రాక్షసులతోటి మీరు మీ ఆ ద్వారాలను రక్షించుకోండి అని చెప్పేశాడు. అక్కడితోటి 10వ సర్గ ముగిసింది. మనం ఈ రాజు 11వ సర్గలోకి ప్రవేశించవలసి ఉన్నది. ఆనంద రామాయణం వాల్మీకి కృతం శతకోటి ప్రవిష్టరం. మొత్తానికి ఇందులో మనం వెళుతున్నాం. శ్రీ శివ ఉవాచ, శివ పరమాత్మ చెప్తూ ఉన్నారు పార్వతోటి, అథ తే రాక్షసా సర్వే ద్వారేభ్యః క్రోధమూర్ఛితాః నిర్గత్య భిండిపాలైశ్చ ఖడ్గైః శూలైః పరస్వథైః కుంతైః శరైః శతఘ్నీభిః సంక్రమైః శక్తిభిః. ఒకటి కాదు, రెండు కాదు, వరస పెద్ద చిట్ట. ఏ ఆయుధం దొరికితే ఆ ఆయుధాన్ని చేతితో పట్టుకుని భిండిపాలములు, ఖడ్గములు, శూరములు, పరస్వధములు, ఇవన్నీ శతఘ్నులు ఇవన్నీ తీసుకుని ఆయా ద్వారాల్ని కాపలా కాస్తూ ఉన్నారు. నిర్జఘ్నర్వానరానీకం మహాకాయ మహాబలాహ. అందులోంచి ద్వారంలోంచి పేలుస్తూ ఉన్నారు, వాటిని అన్నింటినీ విసురుతూ ఉన్నారు. వీలైనంత మంది వానరుల్ని సంహరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాక్షసాంశ్చ తథా జగ్నుః వానరాః జితకాశినః. మొత్తానికి వానరులు కూడా కొన్ని తలుపులు తెరుచుకుని నెమ్మదిగా ప్రవేశించి దొరికిన రాక్షసులందరినీ సంహరిస్తూ ఉన్నారు. వృక్షైః వృక్షాలతోటి, గ్రావైః రాళ్లతోటి, పర్వతైశ్చ పర్వతాలతోటి, ముష్టిభిశ్చ పిడికిళ్లతోటి, కరతాడనైః దెబ్బలతోటి వాళ్ళు, తేహయైశ్చ గజైశ్చైవ రథైః కాంచన సన్నిభైః రక్షో వ్యాఘ్రాయుధిరే నాదయంతో దిశో దశ. మొత్తానికి 10 దిక్కులు కూడా పిక్కటిల్లేలాగా అరుపులు వేస్తూ ఈ వానరులందరూ వారికి తోచినటువంటి పద్ధతిలో వారు యుద్ధం చేస్తూ సంహరిస్తూ ఉన్నారు. ఏవం పరస్పరం చక్రుః యుద్ధం వానర రాక్షసాః. ఈ రకంగా పరస్పరము వానరులు రాక్షసులు యుద్ధాలు చేసుకున్నారు. నలో జఘాన ధూమ్రాక్షం. నలుడు అన్నవాడు ధూమ్రాక్షుని సంహరించేశాడు. వజ్రదంష్టం సమారుతి. వజ్రదంష్టుణ్ణి హనుమ సంహరించారు. నరాంతకం చ తారేయః. తారేయుడు తారాదేవి కుమారుడు అంగదుడు. అంగదుడు నరాంతకుని సంహరించారు. సుషేణస్తం మహోదరం. మహోదరుణ్ణి సుషేణుడు సంహరించాడు. చతుర్థాంశావశేషేణ నిహతం రాక్షసం బలం. అలా తిరిగి ఇలా చూసేటప్పటికీ రాక్షస బలంలో 4వ వంతు అప్పటికే
అయిపోయింది. తదంగదాద్యాశ్చత్వారో మహావాద్య మహోత్సవ. అంగదుడితో కూడినటువంటి ఈ నలుగురు కూడా, అంటే సుషేనుడు, హనుమ, అలాగే నలుడు, వీరందరూ కూడా, ఈ నలుగురు కూడా మహావాద్య మహోత్సవ, పెద్ద పెద్ద వాయిద్యాలు మోగుతూ ఉండగా పెద్ద ఊరేగింపుగా ప్రణేమో రామమానుగా రామమాగత్య జయఘోష ప్రపూరితా. స్వామి, అద్భుతమైనటువంటి ప్రారంభం జరిగింది రామచంద్ర అని చెప్పి వాళ్ళందరూ రామచంద్రుడి దగ్గరికి వచ్చి ఆ నలుగురు కూడా ప్రణేమం, రామచంద్రుడికి నమస్కారం చేశారు. స్వసైన్యం నిహతం దృష్ట్వా మేఘనాదో యయౌ తదా. తన సైన్యం ఇంత త్వరగా ఇంతమంది పోవడం చూసినటువంటి మేఘనాథుడు బయటకు వచ్చాడు ఆయుధాలన్నీ తీసుకుని. సర్పాస్త్రాద్వ్యాకులం రామం చకార బంధు వనరై. తన దగ్గర ఉన్నటువంటి విచిత్రమైనటువంటి సర్పాకారంలో ఉండేటువంటి సర్పాస్త్రములు, వాటిని తీసుకుని సర్పాకారంలో ఉండేటువంటి బాణములు, నాగబాణములు, వాటితోటి రామచంద్రమూర్తిని వానరులందరినీ కూడా బాగానే ఇబ్బంది పెట్టాడు. వెంటనే రామచంద్రమూర్తి రామ సస్మారతార్క్ష్యం, వాడి నాగాస్త్రానికి బదులుగా రామచంద్రమూర్తి గరుడాస్త్రాన్ని తీశారు. గరుడాస్త్రాన్ని చూడగానే నాగాస్త్రం ఇంకెందుకు పనిచేయదు. సతార్క్ష సర్పం నివారయత్, ఆ సర్పాస్త్రాలని ఈ గరుడాస్త్రం వెళ్ళి అడ్డుకుని నిలువరించింది. తత స్వస్థో బ్రహ్మవరాదంతర్థానం గతోసుర. బ్రహ్మవరం వల్ల వచ్చినటువంటి శక్తితోటి మేఘనాథుడు ఆకాశంలో అదృశ్యమైపోయాడు. సర్వాశ్రై కుశలీ వ్యోమ్ని బ్రహ్మాశ్రేణ సమంతతః వవర్ష శరజాలాని బ్రహ్మాశ్రై మానయన్ తదా. ఎక్కడున్నాడో తెలియకుండా కిందనున్నటువంటి వానరుల మీద, రాముల వారి మీద, లక్ష్మణస్వామి మీద అనేకమైనటువంటి బాణాలు కురిపిస్తున్నాడు. బాణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలియటం లేదు. అనేక మందిని వానరుల్ని సంహరిస్తున్నాయి. చివరికి బ్రహ్మాస్త్రాన్ని కూడా ప్రయోగించారు. రామచంద్రమూర్తికి తెలుసు బ్రహ్మాస్త్రం వస్తుందని. బ్రహ్మగారి మీద గౌరవం ఉందానికి క్షణం తూష్ణీం ఉవాసాధ రామస్స బంధు వానరై. మూల రామాయణంలో కూడా రామచంద్రమూర్తి లక్ష్మణస్వామిని పిలిచి చెప్తారు, లక్ష్మణ, రాబోయేది బ్రహ్మాస్త్రం కాబట్టి మనం అందరం కూడా తల వంచుకుని దాని పని అది చేసుకొని ఇవ్వాలి తప్ప దానికి ఎదురు వెళ్ళి పోరాడినట్లయితే మనం బ్రహ్మగారిని తిరస్కరించినట్లు అవుతుంది. కాబట్టి ఆయన వాడికేదో వాడి తపస్సును పండి వాడికి ఇచ్చారు ఆయుధాన్ని, అది మనం పనిచేయకుండా చేసేస్తే బ్రహ్మగారి పరుగు పోతుంది. ఇంతోటి నీకు జపం చేస్తే ఇచ్చినటువంటి ఇటువంటి దాన్ని. కాబట్టి ఆయనకి మనకి ఇబ్బంది కలిగించేటువంటి పనులు చేయకూడదు. మనం కాసేపు తూష్ణీ ఉవాస, మాట్లాడకుండా తల ఉంచుకుని కాసేపు ఉండడమే మంచిది అన్నారు. తతస్వస్థో రఘుశ్రేష్ఠో దదర్శ పతితం బలం. రామచంద్రులు అలా మేల్కొనే ఉన్నారు. నటించి తక్కిన వానరులందరూ కూడా పూర్తిగా నేల మీద పడిపోయారు ఆ బ్రహ్మాస్త్రం యొక్క ప్రభావానికి. మూక్షాగతం బ్రహ్మపాసై తదా లక్ష్మణమబ్రవీత్. అలా బ్రహ్మపాస్త్రం తోసి మొత్తం సేనంతా కూడా మూర్ఛపడిపోగానే రామచంద్రమూర్తి లక్ష్మణ స్వామితో ఇలా చెప్తూ ఉన్నారు. చాపమానయ సౌమిత్రే బ్రహ్మాశ్రేణాసురాక్షరాన్ క్షణాత్ భస్మీకరోమి. మొత్తానికి లక్ష్మణ, నా ధనుసును ఒకసారి ఇలా పట్టరావయ్యా, నేను కూడా బ్రహ్మాస్త్రాన్ని వేసి వాడి మీదకి ఈ యుద్ధాన్ని ఇక్కడితో నిలుపు చేసేస్తాను. భస్మీకరోమి, మొత్తం అంతా లంక లేదు, రావణాసురుడు లేడు, వీడు లేడు, వాడు లేడు, అందరూ భస్మం అయిపోయేలాగా నేను బ్రహ్మాస్త్రం వేసి అప్పగొట్టేస్తాను యుద్ధాన్ని ఇక్కడే. లంకా ఇంద్రజయో యయౌ. వెంటనే అస్త్రాలన్నీ విడిచిపెట్టి ఇంద్రజిత్తు లంకలోకి పారిపోయాడు రామచంద్రమూర్తికి చిక్కకుండా. విలపంతౌ స్వసాన్నిధ్యే యత్ర వాయుజ రాక్షసౌ. మొత్తానికి వాడు వేసినటువంటి సర్పాస్త్రాలన్నీ మళ్ళీ వెనక్కి వాడి దగ్గరికి వస్తున్నాయి, వాటిని కుడుతున్నాయి అవి. దాంతో భయపడి ఆ సర్పాస్త్రాలన్నీ గరుడాస్త్రానికి భయపడి వెనక్కి వెళ్ళి ఎవరైతే వేశారో వాడి దగ్గరికే వెళుతూ ఉన్నాయి. కాబట్టి వాటి నుంచి రక్షించుకోవడానికి మేఘనాథుడు గదుల్లోకి దూరి తలుపులు వేసుకుని నాలుగు చోట్ల పడుతూ ఉన్నాడు.
వరదానాత్ బ్రహ్మణస్థౌ దృష్ట్వా రామః సజీవితౌ ఉవాచ రఘుశ్రేష్ఠో యువాభ్యాం బాంధవాన్ ప్రణే. మొత్తానికి ఆ ఆ ఆ, ఈ ఈ రకమైనటువంటి విషయం జరిగిన తర్వాత అందరూ కూడా మూర్ఛపోయినటువంటి వాళ్ళందరూ ఇంకా లేవలేదు. ఆ ఎవరు బతికున్నారో ఎవరు పూర్తిగా మరణించారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఒకటి ఆ, వచ్చింది అక్కడ. అప్పుడు ఆ ఇద్దరు మాత్రం బ్రహ్మాస్త్రం నుంచి దెబ్బ తగలకుండా ఉండేటువంటి వరం కలిగి ఉన్నారు వాళ్ళలో. ఒకడు హనుమత్ స్వామి, ఆయనకి ముందే ఆ వరం ఉన్నది. ఆ రెండవ వారు ఎవరయ్యా అంటే జాంబవంతుడు, అతనికి కూడా ఆ వరం ఉన్నది. కాబట్టి గత్వాస్తి జీవిత ఛేది వాచ్యస్తర్హి గిరా మమ ఉపాయం చింతయస్వాద్య వానరాణాం సుజీవనే. రామచంద్రమూర్తి అన్నారు, ఆ ఆంజనేయుడు ఒక ఆయన, ఇంకొక ఆయన దెబ్బ తిన్నడు కానీ దానివల్ల ఎఫెక్ట్, దానివల్ల ఎటువంటి ఫలితము లేనటువంటి వాడు జాంబవంతుడు అయితే, విభీషణుడు కూడా ఆ వరం ఉంది. విభీషణుడు తపస్సు చేసినప్పుడు నీకేం కావాలయా వరం అని అడిగారు. అడిగితే బుద్ధి సర్వకాలాల్లోనూ ధర్మం ఎందే ఉండేలాంటి అనుగ్రహం ఇవ్వండి స్వామి, నాకు ఇంకేమవుద్దన్నాడు బ్రహ్మగారు. బ్రహ్మగారు తెగ సంతోషపడిపోయి ఆనందపడిపోయి, నీకు ఇంకా నువ్వు అడిగింది ఒకటి, నేను ఇంకో రెండు ఇస్తానయ్యా నీకు అన్నాడు. ఏమిటండి అన్నారు. ఒకటి, నువ్వు చిరంజీవి అయ్యేలా చేస్తాను నేను. రెండు, నీకు నా బ్రహ్మాస్త్రం ఏమి నిన్ను చేయదు అని చెప్పి వరాలు కూడా ఇచ్చారు అతను అడిగినటువంటి వరంతో పాటు. దాంతో విభీషణుడు కూడా మెలకుగానే ఉన్నాడు, ఆంజనేయ స్వామి మెలకుగానే ఉన్నారు. వాళ్ళిద్దరితోటి రామచంద్రమూర్తి మీరందరూ వెళ్ళి ఇప్పుడు వెతకండి, ఎవరు బతికున్నారో ఎవరు బతికలేరో మన వానర సేనలో. వానర సేన అంతా కూడా మరణించిందేమో నాకు భయంగా ఉన్నది. తద్రామవచనం శ్రుత్వా తౌ విభీషణ మారుతి నిశీధేతౌ విచిన్వంతౌ జాంబవంతం ప్రజగ్మతు. మొత్తానికి వాళ్ళిద్దరూ కూడా రెండు కాగడాలు పట్టుకుని ఆ రాత్రి ప్రతివాడి దగ్గరికి వెళ్ళి మూర్తి దగ్గర ముక్కు దగ్గర చేయి పెట్టి ఎవరెవరు బతుకున్నారు ఎవరెవరు వెళ్ళిపోయారు అని చెప్పి లెక్క పెడుతూ ఉన్నటువంటి సమయంలో వాళ్ళకి జాంబవంతుని యొక్క దర్శనమైంది. ఉన్మూకహస్తౌ తం దృష్ట్వా ప్రోచతు రాఘవేరితం జాంబవానపితాం రామగిరం శ్రుత్వాతిహర్షితః. మొత్తానికి ఆ జాంబవంతుడు కనుక బతుకుంటే మీరు అతనితో మాట్లాడి వానరులందరూ బతికి బట్టగట్టేటువంటి ఉపాయం ఆయన చెప్తారయ్యా, ఆయన అడగండి అని రామచంద్రమూర్తి చెప్పడంతో బయలుదేరారు ఈ విభీషణుడు మారుతి కూడా. కాబట్టి ఆ కళ్ళు మూసుకునే ఉన్నాడు, ఆయన కళ్ళు తెరవలేదు, తెలివిలోనే ఉన్నాడు. ఆయన వెంటనే విభీషణుడి యొక్క రాకని గమనించాడు. అతని యొక్క ఆభరణాలు అవి కదులుతూ ఉంటే ఆ చప్పుడు విని కళ్ళు తెరవకుండానే అడిగాడు, ఎవరది వచ్చింది విభీషణుడా అన్నారు ఆయన. అవును అన్నాడు ఆయన. ఏవయ్యా ఆంజనేయ స్వామి బతుకున్నాడు లేదా ముందు చెప్పబోయా అన్నాడు జాంబవంతుడు. వెంటనే ఆయన, ఏమయ్యా ఇదేం మాటయ్యా, రామచంద్రమూర్తి క్షేమంగా ఉన్నారని అడుగుతావా, లక్ష్మణస్వామి బాగున్నారా అని అడుగుతావా, వానరరాజు సుగ్రీవుడు ఎలా ఉన్నాడని అడుగుతావా, అదేమీ లేదా, ముందు ఆంజనేయ స్వామి బాగున్నాడా లేదా అని అడుగుతావు, నీకు ఆయన మీద ఎందుకో ప్రేమ ఎక్కువలే అన్నాడు విభీషణుడు నవ్వుతూ. జాంబవంతుడు అప్పుడు అన్నాడు అద్భుతమైనటువంటి మాట మనకి మూల రామాయణంలో, ఒక్క హనుమత్స్వామి బ్రతికుంటే మనందరం మరణించినా కూడా మళ్ళీ ఆయన బతికించేయగలయ్యా. హనుమత్స్వామి లేకపోతే మనందరం బతికున్నా సరే కాసేపట్లో రావణుడు వచ్చి మనందరినీ సంహరించేస్తాడు. కాబట్టి మన జీవితానికి బ్రతుక్కి మధ్య అడ్డంగా నిలుస్తున్నది, మనని కాపాడుతున్నది హనుమత్స్వామి ఒక్కడే. ఆయన ఒక్కడి వల్లే మనం బ్రతికేది పోయేది తెలిసేది. అందుకని నేను ఆయన ఉన్నారా లేదని అడిగానయ్యా అనగానే హనుమత్స్వామి ఆయన పాదాలు పట్టుకుని నేను ఇక్కడే ఉన్నాను తాత అని చెప్పి జాంబవంతుడికి నమస్కారం చేశాడు. ఇది మూల రామాయణంలో జరిగినటువంటి వ్యవహారం. మొత్తానికి వీళ్ళిద్దరూ కూడా వెళ్ళి జాంబవంతుడితో చెప్పారు, అయ్యా రామచంద్రమూర్తి ఇలా చెప్పారు, జాంబవంతుడు బతికున్నాడో లేదో చూడమన్నారు, ఉంటే అతడు వానరసేన బతికేటువంటి ఉపాయం చెప్తాడు అని చెప్పి రామచంద్రమూర్తి చెప్పారు అనగానే ఆనందపడ్డాడు జాంబవంతుడు. సంతోషంతో వాళ్ళకేసి తిరిగి మాట్లాడుతూ ఉన్నాడు. నిమీలితాక్ష, ఇంకా కళ్ళు తెరవలేదు, వాళ్ళెవరో తెలియదు ఆయనకి. ఎవరో ఇద్దరు వచ్చారు రామచంద్రమూర్తి అడిగారు అనుకుంటే విన్నాడు అంతే. ఈ మనకి ఆనంద రామాయణంలోకి వచ్చాం మళ్ళీ.
నిమీలితాక్ష, కళ్ళు మూసుకునే ఉన్నాడు. ప్రోవాచ కౌయువాం వాయుజోరణే, మీరిద్దరూ ఎవరయ్యా, మీరెవరో నాకు తెలియటం లేదు. ఆ వాయుజోరణే చేదస్తి జీవిత తరిహి జీవయిష్యతి మానరా. నేను ఉపాయం చెప్తానని రాములు ఉన్నారు కదా, నా ఉపాయం చెప్తున్నాను వినండి, మీరెవరో నాకు తెలీదు. హనుమత్స్వామి బ్రతుకుంటే వానరసేన బతికుంటుంది. హనుమత్స్వామి వెళ్ళిపోయినట్లయితే ఈ యుద్ధం ఇక్కడితో అయిపోయినట్టే, అందరూ మరణించినట్లే లెక్క. ఇది నా యొక్క ఉద్దేశం అని చెప్పి అన్నాడు జాంబవంతుడు. తదా విభీషణ ప్రాహ త్వయా త్యక్త్వాంగదాదికాన్ పృచ్ఛతేద్య కథం వాయుపుత్రస్య పరమాదరాత్. మళ్ళీ ఇంద్రుడు అలాగే అడుగుతున్నారు. విభీషణుడు అడిగాడు, ఏవయ్యా అంగదుడు, సుగ్రీవుడు, రాముడు, లక్ష్మణుడు వీళ్ళందరినీ వదిలేసి నువ్వు హనుమస్వామి యొక్క గొప్పదనం గురించి, ఆయన యోగక్షేమాలు మాత్రమే ఎందుకు అడుగుతున్నావు అనగానే, తదా విభీషణం ప్రాహ జాంబవాన్ వృక్ష సత్తమ. ఎందుకు అడిగానో తెలుసయ్యా హనుమంతుడి గురించి? రుద్రావతార, ఎవరనుకుంటున్నావయ్యా మా హనుమ అంటే? రుద్రావతార సంజజ్ఞే వాయుపుత్ర ప్రతాపవాన్, రుద్రాంశతోటి జన్మించినటువంటి వాడు మా వాయుపుత్రుడు హనుమ, మహాప్రతాపవంతుడు. సజ్ఞేయ నజ్ఞేయ కపిరేవాత్ర తస్మాత్ తత్వం విలోకయ. ఆయన మామూలు వానరము అని ఎవరైనా అనుకున్నట్లయితే చాలా పొరపాటు. తదా అబ్రవీత్ జాంబవంతం నత్వా స వాయునందన. మహాప్రభో ఇక్కడే ఉన్నానంటూ హనుమస్వామి ఆయన పాదాలు పట్టుకున్నారు జాంబవంతుడికి. నేను కూడా ఇక్కడే ఉన్నానండి అన్నారు. యం త్వం పృచ్ఛసి సోద్యాహం జీవితోస్మధ్య మారుతి. ఏ హనుమంతుడి గురించి మీరు అడుగుతూ ఉన్నారో క్షేమంగా ఉన్నాడా లేదా అని, ఆ హనుమంతుడిని నేనే స్వామి, మీ పాదాలు పట్టుకుని ఉన్నాను. విభీషణో ద్వితీయోయం, విభీషణుడితో కలిసి వచ్చిన వాడని నేను. యస్త్వయా పరిభాషతే, ఏ హనుమస్వామి గురించి మీరు మాట్లాడుతున్నారో ఆ మారుతిని, ఆ హనుమంతుడిని నేనే. తదా స జాంబవాన్ తుష్ట, అప్పుడు మొహం వెలిగిందట జాంబవంతుడికి. మారుతిం వాక్యం అబ్రవీత్, హనుమతోటి ఇలా చెప్తూ ఉన్నారు జాంబవంతుడు. గత్వా క్షీరనిధిం వేగాత్ ద్రోణాద్రిం త్వం సమానయ. నువ్వు పాల సముద్రం దగ్గరికి వెళ్ళి మిక్కిలి వేగంగా వెళ్ళి అక్కడ ద్రోణ పర్వతం అని ఉంటుంది, ద్రోణాద్రి, దానిని నువ్వు తీసుకురావాల్సింది. ఇంకేం వినలేదు. ఎక్కడ ఉంటుంది అది, ఎలా వెళ్ళాలి, ఈ ప్రశ్నలు ఏం లేవు హనుమకి. పైకి లేచిపోయింటే ఆకాశంలో. తథేత్యుత్వా త్వరన్ గత్వా గంధర్వై గోపితం నగం. సర్వమని ఆ పాల సముద్రం దగ్గరికి వెళ్ళిపోయారు. గంధర్వులచే కాపాడబడుతూ ఉన్నటువంటి ఆ ద్రోణ పర్వతం దగ్గరికి వెళ్ళిపోయారు. కామధేన్వా సోయధర్మ నేత్రలేపాత్ ప్రదర్శితం. దానికి అక్కడికి వెళ్ళాక ఆ గంధర్వులచే రక్షింపబడుతున్నటువంటి, కాపలా కాయబడుతున్నటువంటి ఆ కొండని చూశారు. దాన్ని దానిలో ఏవి ఔషధములు కావో తెలియక మొత్తం ఆ కొండని మొత్తాన్ని పెకలించి పైకి తీశారు. ఉత్పాట్య పుష్పవత్ ధృత్వా ఆనయామాసక పిర్జవాత్. ఒక చిన్న పువ్వుని చేత్తో పట్టుకుని ఎలాగ మనం ఒక చోటు నుంచి ఒక చోటుకి తీసుకెళ్తామో అలాగా ఆ పర్వతాన్ని మొత్తాన్ని తన చాలచేతిలో పట్టుకుని ఆయన తీసుకొచ్చేశారు. పర్వతోద్భవల్లీనా లీనాం అవఘ్రాయామృతోపమం. వాల్మీకి రామాయణంలో అయితే ఆయన తన పృష్ఠం మీద పెట్టుకుని తీసుకొచ్చినట్టుగా మనకి వాల్మీకి మహర్షి రాశారు. ఇలా చేత్తో పట్టుకుని సంజీవ పర్వతాన్ని తెస్తున్న హనుమ మనకి బాగా పరిచయం, చాలా బొమ్మల్లోనూ చాలా విగ్రహాల్లోనూ కూడా. కానీ వాల్మీకి మహర్షి రాసింది ఆయన పృష్ఠభాగం మీద ఆ పర్వత శిఖరాన్ని పెట్టుకుని తీసుకొచ్చాడని మూల రామాయణంలో రాశారు. ఈయన కూడా చేతితోటే చిన్న పుష్పాన్ని పట్టుకుని తెచ్చేశారని రాశారు. మొత్తానికి అనేకమైనటువంటి తీగలు, ఔషధి లతలు ఉన్నటువంటి చాలా అద్భుతమైనటువంటి అమృత సమానమైనటువంటి సుగంధాలు వెదజల్లుతున్నటువంటి సుగంధం ఆ పర్వతాన్ని తీసుకొచ్చారు. సుగంధం జీవయిష్యంతి రాక్షసాశ్చేతి శంకయ.
నిహతాన్ రాక్షసాన్ సర్వాన్ తదా తాక్ష్య విభీషణౌ. మొత్తానికి అది గనక వస్తే రాక్షసుడా వానరుడా అని చూడు, ఎవరు మరణించారో వాళ్ళందరూ కూడా లేచి కూర్చుంటారు. ఇప్పుడు మళ్ళీ చనిపోయిన రాక్షసులందరూ కూడా లేచి కూర్చుంటే ప్రమాదం. కానీ వాళ్ళెవరూ లేవలేదు అని వాల్మీకి మూల రామాయణం రాశారు. ఎందుకు లేవలేదయ్యా అంటే, రావణాసుడికి ఒక అనుమానం వచ్చింది. మన వాళ్ళు ఇంతమంది పోయారని తెలిస్తే మన బలం తగ్గిపోయింది అనుకుని శత్రువు ఇంకా విజృంభిస్తాడు. కాబట్టి చనిపోయిన రాక్షసుడు ఎవడు నా కళ్ళ ఎదురుగుండా ఉండడానికి వీల్లేదు, వాళ్ళందరినీ తీసుకెళ్లి సముద్రంలో పడవేయండి అని ముందే ఒక ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి పడవేశారు. కాబట్టి వాళ్ళకి వాసన పీల్చేటువంటి అవకాశం రాలేదు, వాళ్ళు బతకలేదు. అది మూల రామాయణం. ఇక్కడ హనుమత్ స్వామికి ఒక ఆలోచన వచ్చింది. ఈ సుగంధం కనుక వాసన పీలిస్తే ఆ రాక్షసులు కూడా బతికిపోతారు ఎలాగా అనుకుంటూ ఉన్నారు. వెంటనే ఈ సుగంధం రాక్షసులందరినీ బతికిస్తుందేమో, అలా జరగకూడదు అనేటువంటి అనుమానం విభీషణుడికి వచ్చింది, అక్కడ ఉన్నటువంటి గరుత్మంతుడికి వచ్చింది. నిహతాన్ రాక్షసాన్ సర్వాన్ తదా తాక్ష్య విభీషణౌ చిక్షిపతు సాగరే తాన్ రాఘవస్య అజ్ఞయా క్షణాత్. ఆ యుద్ధ భూమిలో ఒక్క రాక్షసుని యొక్క శవం కూడా ఉండకుండా ఉండేలాగా క్షణకాలంలో వాళ్ళ రాక్షస వాళ్ళని తీసి సముద్రంలో గిరవాటు వేశారు. ముందుగా రామచంద్రమూర్తికి చెప్పి ఒక అనుమతి తీసుకుని. తదానీం తం గిరి దృష్ట్వా సుషేణ సభిషగ్వరః. మొత్తానికి హనుమస్వామి ఆకాశం నుంచి వస్తూ ఉండగానే భిషగ్వరుడు అంటే వైద్యశేఖరుడు అయినటువంటి సుషేణుడు చూశాడు దాన్ని. పర్వతోద్భవ వల్లీభీ జీవయామాస తాన్ కపీన్. ఈ సుషేణుడు సుగ్రీవుని యొక్క మామగారు. ఆయన ఒక వైద్యుడు. కానీ కొన్ని చోట్ల, కొన్ని గ్రంథాలు, ముఖ్యంగా హనుమన్ నాటకం లాంటి చోట ఈ సుషేణుడు అన్నవాడు రావణాసుడు యొక్క పర్సనల్ ఫిజిషియన్. అతడు లంకలో ఉంటాడు. అప్పుడు రాముల వారు చెప్తారు, ఏమయ్యా ఈ సుషేణుడికి తెలుస్తుంది, ఒకసారి పిలుస్తారా ఆయన్ని అని. ఇక్కడకుండానండి, లంక భవనం లోపల ఉంటాడు కదా అన్నారు. వెళ్ళి పిలవండియా వస్తాడన్నారు. రానంటే రావణాసుడు ఒప్పుకోపోతే అన్నాడు. లేదు లేదు, వైద్యుడు అన్నవాడికి రోగి అపాయంలో ఉన్నప్పుడు కాపాడడం అనేటువంటి వాడిది అలవాటు అయిపోతుంది, వాడి ధర్మావధి శత్రువు అయినా సరే. కాబట్టి సుషేణుడు తప్పకుండా వస్తాడు, మీరు వెళ్ళి అడగండి అంటే జాంబవంతుడు వెళ్ళి పిలుస్తాడు. పిలిస్తే అప్పుడు సుషేణుడు అందులో బయట హనుమంతుడే వెళ్ళి తీసుకొస్తాడు. సుషేణుడు తీసుకొచ్చి అతనే వైద్యం చేస్తాడు. ఏ మూలికలు వాసన చూపించాలి అవన్నీ చూస్తాడు. మొత్తానికి అందరూ బతుకుతారు. హనుమత్ స్వామి మళ్ళీ జాగ్రత్తగా తీసుకెళ్ళి లంకలో దింపేసినట్టు కూడా మనకి హనుమన్ నాటకాలను అలాంటి కొన్ని గ్రంథాల్లో మనకి కనపడుతుంది. మొత్తానికి ఇక్కడ ఈ సుషేణుడు సుగ్రీవుడు మామగారైనటువంటి సుషేణుడే, వైద్యుడే, ఇక్కడే ఉన్నాడు, ఎక్కడి నుంచి తేవక్కర్లేదు. పర్వతోద్భవ వల్లీభి జీవయామాస తాన్ కపీన్. ఆ పర్వతం మీద ఉన్నటువంటి అనేక లతల నుంచి వస్తున్నటువంటి సుగంధంతో అక్కడ ఉన్నటువంటి వానరులందరినీ కూడా బ్రతికించేశాడు. తత శాఖామృగా సర్వే సముత్తస్థు విజృంభితా. మొత్తానికి నిద్రలోంచి లేచినట్టుగా అక్కడ ఉన్నటువంటి వానరులందరూ కూడా నూతనోత్సాహంతో, నూతనమైనటువంటి బలంతో మళ్ళీ విజృంభిస్తూ కేకలు పెడుతూ లేచారు. ద్రోణాచలం యథాస్థానే స్థాపయామాస మారుతి. ప్రకృతి మీద అపారమైనటువంటి గౌరవం ఉన్నటువంటి ఆ రామచంద్రుడు, అతని యొక్క సేన, ముఖ్యంగా హనుమత్ స్వామి తిరిగి ఆ ద్రోణ పర్వతాన్ని ఎక్కడికి తెచ్చారో అక్కడికి వెళ్ళి జాగ్రత్తగా పెట్టేసి వచ్చారు. కుబేరార్పిత దివ్యాంబః ప్రమృజ్య నయనేషు చ అంతర్హితానాం రామాద్యాన్ దర్శనం ప్రాపురాహవే. మొత్తానికి కుబేరుడు వచ్చాడు అక్కడికి, యుద్ధం దగ్గరికి వచ్చి రామచంద్రమూర్తికి ఆయనకు ఒక తీర్థాన్ని ఇచ్చాడు. ఏమయ్యా రామచంద్ర, ఈ తీర్థాన్ని తీసుకోండియా, తీసుకుని ఇది మీ కళ్ళకి రాసుకోండి అన్నాడు. ఆ తీర్థం తీసుకుని వాళ్ళందరూ కళ్ళకి రాసుకున్నాడు. దానివల్ల ఏమిటి అంటే మాయా యుద్ధం చేసేవాడు ఎవడైనా సరే కనపడిపోతాడు. ఇప్పుడు వాడిది ఈ లేపనం నుంచి తప్పించుకోలేడు. కాబట్టి కనపడకుండా యుద్ధం చేసేటువంటి మేఘనాథుడు ఎక్కడున్నాడో తెలియనప్పుడు బాణం వేయలేం. ఒకసారి ఇక్కడి నుంచి బాణం వేస్తాడు, ఒకసారి అటుపక్క నుంచి బాణం వేస్తాడు. వాడు ఎక్కడ దాక్కున్నాడో తెలియదు, అదృశ్య రూపంలో ఉంటాడు.
అలా లేకుండా ఉండేలాగా వాడు కనపడేలాటువంటి ఒక దివ్యమైనటువంటి తీర్థం ఒకటి కుబేరుడు పట్టుకొచ్చాడు. కుబేరాత్పిత దివ్యాంబః ప్రమృజ్యనయనేషు చ అంతర్హితానాం రామాద్యా దర్శనం ప్రాపురహవే తతస్ సంప్రేషయామాస రావణ స్వీయ మంత్రిణః. తర్వాత రావణాసురుడు తన మంత్రుడిని పంపించాడు. అతినాదః ప్రహస్తశ్చ మహానాదరీముఖాః దేవశత్రుః నికుంభశ్చ దేవాంతక నరాంతకౌ. మొత్తానికి పెద్దగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పేర్లు కాకపోయినప్పటికీ అతినాదుడు, ప్రహస్తుడు, మహానాదుడు, దరీముఖుడు, అలాగే దేవశత్రువు, నికుంభుడు, కుంభుడు, దేవాంతకుడు, రణాంతకుడు, ఇవి వాళ్ళ యొక్క సుందరమైనటువంటి నామధేయములు. వాళ్ళందరూ కూడా, ఈ మంత్రులందరూ కూడా రావణాసురుడు చెప్పగా వచ్చారు యుద్ధానికి. సారణాద్యా బలేనన్యేయుధురు వానరైః సహ తాన్ సర్వాన్ అంగదాద్యాస్తే హత్వా తస్తుః విజర్జితాః. మొత్తానికి అంగదాది కపివీరులందరూ కూడా వాళ్ళని సంహరించారు. వచ్చినటువంటి రావణ మంత్రులందరినీ సంహరించి విజయ గర్వంతో నిలబడి ఉన్నారు అక్కడ. తథా కుంభ నికుంభౌ ద్వౌ కుంభకర్ణ సుతోత్తమౌ. కుంభకర్ణుడి కుమారులు ఇద్దరు వచ్చారు, కుంభ నికుంభులు అనేటువంటి వాళ్ళు. రావణ ప్రేషయామాస యుద్ధార్థం తౌ ప్రజగ్మతు. వాడిద్దరిని పంపించాడు రావణాసురుడు. తదా కుంభోజాంబవతా నిహతశ్చరణాజిరే. కుంభుణ్ణి జాంబవంతుడు సంహరించాడు. అంగదేన నికుంభశ్చ హతశ్రుత్వా దశాననః. అంగదుడు కాస్త నికుంభుడి సంహరించాడు. ఈ వార్త రావణాసుడికి తెలిసింది. అతికాయం స్వీయపుత్రం ప్రేషయామాస సంగరం. తన కుమారుడైనటువంటి అతికాయుడిని పంపించాడు యుద్ధంలోకి రావణాసురుడు. అతికాయేన సౌముత్రి కృత్వా సంగరముల్బణం శరేణ పాతయామాస లంకాయాం తచ్చిరో మహత్. అతికాయుడితో లక్ష్మణస్వామి ఘోరమైనటువంటి యుద్ధం చేసి వాడిని సంహరించడం కాకుండా వాడి శిరస్సును తగ్గొట్టి అది తిన్నగా లంకానగరంలో రావణాసుడి పాదాల దగ్గర పడేలా కొట్టారు ఆ లక్ష్మణస్వామి. తదా యయౌ రావణః స స్వయం యుద్ధాయ వేగతః. ఇంకా లాభం లేదని రావణాసుడు స్వయంగా తానే యుద్ధంలోకి దిగాడు. సుహృన్మిత్రాజనైర్యుక్తో వేష్టిత పురవాసిభిః. తన స్నేహితులు, ఇతర రాక్షసులు అతనికి రక్షిస్తూ ఉండగా వెనకాల వచ్చాడు. రణే విభీషణం దృక్త్వా. ముందుగా అతని దృష్టి విభీషణుడి మీద పడింది. నీ వల్ల కదా ఇంత కొమ్మలు అడ్డుకున్నాయి, నువ్వు అటుపక్క వెళ్ళిపోయి చెప్పడం వల్ల కదా ఇదంతా వచ్చింది అని చెప్పి కోపంతో శక్తి ముమోచ సహా, శక్తి అనేటువంటి ఆయుధాన్ని విభీషణుడి మీదకి వేశాడు. పృష్టే విభీషణం కృత్వా యయావగ్రేస లక్ష్మణః. ఒక్కసారి విభీషణుడు ఇలా పక్కకి తోసి ఎదురుగా నిలబడ్డాడు లక్ష్మణస్వామి. హృది సంతాడితః. లక్ష్మణస్వామి హృదయంలో గుచ్చుకుపోయింది అది. శక్త్యా పపాత భువి లక్ష్మణః. వెంటనే నేల మీద పడి తెలివి కోల్పోయారు లక్ష్మణస్వామి. లక్ష్మణం నగరీం నేతుం తం వ్యయౌ సదశాననః. పరుగున లక్ష్మణస్వామి దగ్గరికి వచ్చాడు రావణాసురుడు. ఏమిటి పరుగున రావడానికి కారణం? ఒక్కసారి లక్ష్మణస్వామిని ఎత్తుకుని లంకలోకి పారిపోయినట్లయితే ఇది పెట్టి బేరం పెట్టచ్చు. సీత నీకు కావాలి, లక్ష్మణుడు నీకు కావాలి అంటే సీతను నాకు వదిలేయి, లేదా సీత నీకు కావాలి అంటే లక్ష్మణస్వామిని వదులుకో. ఇలాగా ఏదో ఒక బేరం పెడదామని ఏదో ఆలోచన. ఇవన్నీ దుష్ట బుద్ధులు కలిగే వాడికి వచ్చే ఆలోచన. సో గబగబా లక్ష్మణస్వామిని తీసుకెళ్ళిపోదాం నగరంలో, కానీ పరుగున వచ్చాడు. నచాల భుజస్తస్య సౌమిత్రే శేషరూపిణః. ఎందుకు ఎత్తలేకపోయాడట, గౌబా పైకి తీయలేకపోయాట, ఎత్తుకుని వెళ్ళలేకపోయాట అంటే సౌమిత్రి శేషరూపీ, ఆదిశేషుని అవుతారు. ఆదిశేషుడిని కదల్చడం సామాన్యమైనటువంటి విషయం కాదు. కాబట్టి అంతటి ఆదిశేషుడు 1000 పడగల ఆదిశేషుడు అక్కడ పడుకుని ఉంటే ఆయన గబుకుని భుజం మీద ఎత్తేసుకుందామంటే ఎలా కుదురుతుంది? కాబట్టి శేషరూపి అయినటువంటి లక్ష్మణ స్వామిని కదల్చలేకపోయాడయ్యా. తం నేతు కామన్ హనుమాన్ హృది ముష్ట్యా వ్యతాడయత్.
ఈ ప్రయత్నాన్ని చూసినటువంటి హనుమస్వామి పరుగు పరుగున వచ్చి తన పిడికిలితోటి గుండెల మీద రావణాసుడికి ఒక దెబ్బ వేశాడు. తేన ముష్టి ప్రహారేణ పపాత రుధిరం వమన్. నోట్లోంచి భక్కన రక్తాన్ని కక్కుకుంటూ రావణాసుడు కింద దొల్లిపోయాడు. ఆనయామాస సౌమిత్రిం మారుతి కపివాహిని. గబుక్కుని లక్ష్మణస్వామిని ఎత్తుకుని హనుమత్ స్వామి వానర సేన మధ్యంలోకి వచ్చేశారు. రథారూఢో రావణోపి వివ్యాధ మారుతిం శరై. అయినా సరే రథాన్ని ఎక్కినటువంటి రావణాసుడు బాణాలతోటి హనుమత్ స్వామిని కొడుతూనే ఉన్నాడు వెళుతున్నంతసేపు. తత క్రుద్ధేన రామేణ బాణేన హృదితాడితః శాశ్వధ్వజం రథం సూతం రాఘవో ధనురోజస. వీడి పని లాభం లేదని రామచంద్రమూర్తి ధనుస్సు తీసుకుని ఒక బాణంతో వాడి యొక్క అశ్వాలని, ధ్వజాన్ని, రథాన్ని, సారథిని అందరినీ సంహరించేశారు రామచంద్రమూర్తి. ఛత్రం పతాకాన్ తరసా చిచ్ఛేద సిత సాయకై. వాడి అయిన బాణాలతోటి రావణాసుడి యొక్క ఛత్రాన్ని, పతాకాల్ని కూడా కొట్టేశారు రామచంద్రమూర్తి. అర్ధచంద్రేణ చిచ్ఛేద తత్కిరీటం రవిప్రభం. సూర్య సమానమైనటువంటి వెలుగులు చిమ్మేటువంటి ఆ రావణాసుని యొక్క కిరీటాన్ని అర్ధచంద్రాకారంగా ఉన్నటువంటి బాణంతో ముక్కలు చేశారు. తతస్థం వ్యాకులం దృష్ట్వా రామో రావణమబ్రవీత్. కంగారు పడిపోతూ ఉన్నాడు రావణాసుడు. చెమట్లు పట్టేశాయి, కాళ్ళు వణికిపోతూ ఉన్నాయి. ఇక అయిపోయింది జీవితం, చివరికి వచ్చేసింది అనుకున్నాడు. ఒక చిన్న నవ్వు నవ్వారు రామస్వామి వాడి కేసు చూసి. గచ్చా వెళ్ళవా వెళ్ళు. గచ్చాద్య లంకాం ఆశ్వస్తః స్వహాత్వం పశ్య బలం మమ. నువ్వు ఎంత నీరసించిపోయావంటే నేను ఎంతటి బలవంతుడో చూడడానికి కూడా నీకు ఓపిక లేదు ఇవాళ. కాబట్టి ఇవాళ వెళ్ళిపోయి నువ్వు నీ యొక్క గాయాలన్నింటికి చికిత్స చేయించుకుని కాస్త సెలైన్లు అవి పెట్టించుకుని మందులన్నీ మింగి రేపు పొద్దున్నే నువ్వు మళ్ళీ వచ్చినట్లయితే మళ్ళీ నా బలం ఎలా ఉంటుందో రేపు నీకు ఇంకొకసారి చూపిస్తాను. కాబట్టి ఇవాళ నువ్వు వెళ్ళిపోవు అని చెప్పి రామచంద్రమూర్తి పంపించేశారు. తతః లజ్జానత శిరాః యయౌ లంకాం దశాననః. సిగ్గుతో తల ఎత్తుకోలేని వాడై తల దించుకుని రావణాసుడు తన లంకానగరం లోపలికి వెళ్ళిపోయాడు. అడుగుతారు చాలా మంది, మూల రామాయణంలో అయితే దేవతలందరూ కంగారు పడిపోయారు రాముల వారి యొక్క ఈ ఉదార స్వభావాన్ని చూసి. చేతి దాకా వచ్చిన వాడు చంప కూడా పంపించేస్తారు ఏమిటండి, అయ్యో అని కంగారు పడిపోయారు వాళ్ళు. అది రామచంద్రమూర్తి యొక్క కరుణ ఎలా ఉంటుందంటే, ఈ ఒక్క రాత్రి సమయం గడిస్తే ఇవాళ నా దెబ్బ రుచి చూశాడు కాబట్టి ఏమో బుద్ధి మారి ఈ రాత్రి అయినా వచ్చి ఇదిగోనండి సీత పొరపాటు చేశానని చెప్పితే బతికిపోతాడు వెరివాడు. వాడు ఎందుకు చూస్తూ చూస్తూ సంహరించాలి అనేటువంటి ఆలోచన చివరిదాకా. కాబట్టి సంహరించడం అనేది ఇష్టం ఉండదు ఎవరికి. కారణం ఏమిటి, రామచంద్రమూర్తి మొదటి నుంచి అధర్మం మీద కోపం తప్ప అధర్మం చేసిన వాడి మీద కాదు కోపం. అధర్మం లేకుండా చేయాలి అంతే తప్ప, అధర్మం ఎవడో ఒకడు చేశాడని వాడిని సంహరిస్తే, అధర్మం చేసిన వాళ్ళందరినీ సంహరిస్తే లోకంలో ఇంకెవరు మిగలరు. కాబట్టి అధర్మం అనేదాన్ని లేకుండా చేయాలి, అధర్మపు మానసిక స్థితి లేకుండా చూడాలి తప్ప, ఆ బెంట్ ఆఫ్ మైండ్ లేకుండా చేయాలి తప్ప వాడిని సంహరించడం సమాధానం కాదు అని నమ్మేటువంటి వ్యక్తి రామచంద్రమూర్తి. అందుకే ఆయన వీడిని సంహరించడానికి తొందరపడలా. ఇంకొక అవకాశం చూద్దాం, ఎక్కడికి పోతాడు, రేపు వస్తాడుగా మళ్ళీ, అంతగా తోకజాడిస్తే రేపు ఎలాగ ఉంది వాడి పని అనే ధైర్యం, ఆ ఆత్మవిశ్వాసం కూడా రామచంద్రమూర్తి ఉంది. అందుకని ఆయన గచ్చ అని చెప్పి పంపించేశారు. రామోపి లక్ష్మణం దృష్ట్వా మూర్ఛితం ప్రాహ మారుతిం. లక్ష్మణ స్వామి ఓ ప్రక్క కదలటం లేదు, నిశ్చేష్టులై పడి ఉన్నారు, మూర్ఛలో ఉన్నారు. అది చూసినటువంటి రామస్వామి ఆందోళనతోటి హనుమంతుడికేసి తిరిగి మళ్ళీ ఒక్కసారి ఆయన ద్రోణాచలం సమానీయ జీవయ ఏనం తథా కపీన్. ఆ శక్తి అనేటువంటి ఆయుధంతో లక్ష్మణ స్వామితో పాటు అనేక మంది వానరులు కూడా పోయారయ్యా. నా లక్ష్మణ స్వామి కోసం నువ్వు మరొకసారి వెళ్ళి ఆ ద్రోణాచలాన్ని తీసుకొచ్చి నా తమ్ముడిని బ్రతికించు నాయన. తథేతి స యయౌ వేగాత్. ఆయన నోటి నుంచి మాట రావడం ఆలస్యం, వెళ్ళిపోయారు ఆంజనేయ స్వామి ఆకాశంలో. తథేతి స యయౌ వేగాత్ తజ్ఞాత్వా స దశాననః ప్రార్థయిత్వా కాలనేమిం
తద్విఘ్నార్థం అచోదయత్. ఇది మనకి మూల రామాయణంలో లేదు. రావణాసుడు తెలిసింది ఈ విషయం. హనుమత్ స్వామి మళ్ళీ అదేదో సంజీవ పర్వతం లాంటిది పట్టుకురావడానికి వెళ్ళాడయ్యా లక్ష్మణ స్వామిని బ్రతికించడానికి అని. వెంటనే ఒక పన్నాగం వేశాడు రావణాసురుడు. కాలనేమి అనేటువంటి ఒక భయంకరమైనటువంటి రాక్షసుని పంపించాడు. ఈ హనుమత్ స్వామిని అక్కడ దాకా వెళ్లకుండా నువ్వు ఆపాలి. హనుమత్ స్వామితో నువ్వు యుద్ధం చేసి అతని విఘ్నాన్ని కలిగించాలి. సగత్వా హిమవత్ పార్శ్వే తపోవనమ కల్పయత్. వాడు హనుమంతుడి కన్నా ముందు ఆ హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ తపస్సులో ఉన్నటువంటి వాడి వల్లే ఒక తపోవనం వేసుకుని అందులో మారువేషంలో ఉన్నాడు వాడు. తత్ర శిష్యై పరివృతో మునివేషధర స్థిత. ఒక మునివలే వేషం వేసుకుని శిష్యుడితో కొందరిని పెట్టుకుని మహా నటన సాగిస్తూ ఉన్నాడు ఆ కాలనేమి అనేటువంటి రాక్షసుడు. మారుతిశ్చాశ్రమం దృష్ట్వా జలం పాతం వివేశతం. ఇక్కడ కొంచెం మంచినీళ్ళు ఏమైనా దొరుకుతాయో పోని తాగి పెడదామని. ఇదే కిందసారి వచ్చినప్పుడు మంచినీళ్ళు ఎక్కడ తాగారు? ఏమీ తాగలేదు. ఆయనకి మంచినీళ్ళు అవసరం లేదు, కానీ దీని సంగతి ఏదో తెలుసు ఆయనకి. ఎక్కడికో అనుమానం వచ్చింది కాబట్టి మంచినీళ్ళు తాగుదాం అనేటువంటి విషతోటి పోనీ అసలు మంచినీళ్ళు ఇస్తారేమో చూద్దామని చెప్పి ఆశ్రమంలోకి వెళ్ళారు హనుమత్ స్వామి. మునినా మానితశ్చాపి జలకుంభ ప్రదర్శిత. చాలా గౌరవం చేశాడు ఆ ముని. వచ్చారా మీరు? చాలా దూరం నుంచి వచ్చారు, దేనికోసం వచ్చారు అన్ని అడిగాడు. అగ్నిపాద్యాదులన్నీ ఇస్తానన్నాడు. మొత్తానికి అక్కడ ఒక కొండతోటి నీరు పెట్టారు. ఆ నీరు చూపించాడు. అయ్యా ఇదిగోనండి నీరు, మీరు తాగండి అన్నారు. మారుతి ప్రాహ తృప్తిర్మే నైవనేన భవిష్యతి. ఇంత చిన్న కొండతో నీళ్ళు ఇస్తే నాకేం దాహం తీరుతున్నాయా? నాకేమీ దాహం తీరదు. తం పునః ప్రాహస ముని తటాకం నికటస్థితం. సరే ఈ పక్కనే ఒక సరోవరం ఉంది, అక్కడికి వెళ్ళి అందులో చాలా నీళ్లు ఉంటాయి, అక్కడ తాగుతావా నీళ్లు అని అడిగాడు. గచ్చ అక్షిణీ పిధాయత్వం జలం పిబయధా సుఖం. కాకపోతే ఒకటే కండిషన్, ఆ జలాశయంలో నీరు తాగాలి అంటే నువ్వు కళ్ళు తెరవడానికి వీల్లేదు, నీ కళ్ళకి గంతలు కడతాము, కళ్ళు మూసుకుని వెళ్ళి ఆ జలాశయంలో నీళ్లు తాగేసి వద్దు. కానీ ఈ చిన్న కొండలో నీరు నీకు సరిపో ఉంటున్నావు కాబట్టి ఆ తటాకం దగ్గరికి వెళ్ళి తాగు. ఆగచ్చాసు పునశ్చాత్రా సుఖం తిష్ట మమాంతికం. సఖంగా వెళ్ళి ఆ నీరు తాగేసి ఆ తటాకంలో వచ్చి నా దగ్గర కూర్చో. జానామి జాన తృష్ట్యాహం లక్ష్మణశ్చోత్థిత స్థితి. నాకు జ్ఞాన దృష్టి ఉన్నది, నా జ్ఞాన దృష్టితోటి నేను తెలుసుకున్నాను నువ్వు లక్ష్మణుని బ్రతికించడం కోసం ఇక్కడ ద్రోణ పర్వతాన్ని పట్టుకెళ్ళడం కోసం వచ్చావనేటువంటి విషయం నాకు తెలుసు. గృహాణ మంత్రాన్మతస్త్వం యయిశ్చ పశ్యశీతం గిరం. నీకు ఆ ద్రోణ పర్వతం సులభంగా దొరకాలన్నా కూడా నాకు దగ్గర కొన్ని మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలు నీకు నేను ఉపదేశం చేస్తాను, వాటితోటి నువ్వు ద్రోణ పర్వతాన్ని సులువుగా కనుక్కోగలవు. గోపితం త్వజ్జగంధర్వైః యం తం నేతుమిచ్చసి. ఏ ద్రోణ పర్వతాన్ని తీసుకెళ్ళడానికి నువ్వు వచ్చావో ఆ ద్రోణ పర్వతం చుట్టూ గంధర్వులు అనేక మంది కాపలా కాస్తూ ఉన్నారు. వాళ్ళు ఆ ద్రోణ పర్వతాన్ని కనపడనీయకుండా ఉండేలా చేస్తూ ఉన్నారు, అదృశ్య రూపం చేశారు దానికి. కాబట్టి నీకు అది దొరకదు. నిజంగా నీకు ఆ ద్రోణ పర్వతం సంజీవ పర్వతం కావాలి అంటే నేను చెప్పినటువంటి మంత్రాలు పఠించు. లవంగానాం జీవనార్థం లంకాయాం వేగతః కపే మత్తస్త్వం లబ్ధ విద్యస్సన్ దదస్వ గురు దక్షిణాం. నీకు నిజంగా అది కావాలంటే నేను నీకు ఆ విద్య ఇస్తాను, ఆ మంత్రం ఉపదేశిస్తాను, కానీ ఇచ్చినందుకు నాకు గురుదక్షిణ కావాలి. గురుదక్షిణ ఇచ్చినట్లయితే అప్పుడు నీకు ఆ మంత్రాన్ని నేను ఉపదేశిస్తాను. దాంతో నువ్వు త్వరగా ఆ ద్రోణగిరిని తీసుకుని లంక దగ్గరికి వెళ్ళగలుగుతావు. తథేతి మారుతిర్గ. అలాగే మీరు ఎలా చెప్తే అలాగే అన్నారు చిరునవ్వుతో మారుతి. ఆయన వెంటనే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి గత్వా కాసారం అభిబజ్జలం. ఆ కాసారం దగ్గరికి వెళ్ళారు, కళ్ళు మూసుకుని అక్కడ జలానంతటిని తాగారు. పిధాయ నేత్రే తావత్ తమగ్రసన్మకరీతదా. మొత్తానికి ఆయన నీరు తాగుతూ ఉండగానే ఒక పెద్ద మొసలి వచ్చి ఆ మొసలి ఆయన్ని పట్టుకుంది. సోపితాం ధారయామాస ధృత్వా శేషా మమారహ. మొత్తానికి ఒక గుద్దుతోటి ఆ మొసలిని సంహరించారు హనుమస్వామి. తతో అంతరిక్షే సా ప్రాహ దివ్య రూపాతు మారుతిం. ఆ మొసలి
ఒక దివ్యమైనటువంటి రూపాన్ని ధరించి అంతరిక్షంలోకి వెళ్ళిపోయి హనుమత్స్వామితో ఆకాశం నుంచి చెప్పింది, పురాహం మునినా సృష్ట్యా ప్రార్థితా నరతిర్మయా దత్తా శప్తాస్మి తత్తో మే నిష్కృతిస్తేన కీర్తిత. ఒకప్పుడు నన్ను ఈ మునే సృష్టించి చెయ్యకూడని పనులు అనేక నా చేత చేయిస్తూ ఉన్నాడయ్యా. నీ యొక్క దెబ్బతోటి నా యొక్క శాప విమోచనం జరిగింది అని. నా పేరెవరో తెలుసా? ధాన్యమాలీతి విఖ్యాత అప్సరా పూర్వం భవాంతరే. ధాన్యమాలి అనే పేరు ఉన్నటువంటి ఒక అప్సరసనుడి స్త్రీని నేను. నాకు ఈ ముని, ఇందాక నువ్వు కలిసినటువంటి ముని నన్ను ఈ రకంగా నా రూపాన్ని మార్చి నన్ను వాడుకుంటూ ఉన్నాడు. ఇవాళతోటి నాకు ఆ శాప విమోచనం అయింది. ఆశ్రమేయ స్వయా దృష్ట కాలనేమి మహాసుర. నువ్వేదో మంచివాడు అనుకుంటున్నావేమో. ఇందాక నీతో మాట్లాడినటువంటి ఆ ఋషి, అతడు కాలనేమి అనే పేరు కలిగినటువంటి మహా అసురుడు. రావణ ప్రేషితో మార్గే స్థితస్థం జహి వేగత. రావణాసుడి పరుపున వచ్చి ఇక్కడ నీ కోసం కాసుకుని కూర్చున్నాడు. నిన్ను వాడు ఏదైనా చేసే ముందు నువ్వు వాడిని సంహరించేయాలి. తథేతి మారుతిర్గత్వా మునిం ప్రాహత్వరాన్విత. అలాగే నేను చూసుకుంటానని వెళ్ళినటువంటి హనుమత్స్వామి ఆ ముని దగ్గరికి వెళ్ళారు. చాలా సమయం మించిపోతుంది, నేను త్వరగా వెళ్ళాలి అంటూ ముష్టిం బద్ధ్వా దృఢాం ఘోరాం గృహాణ గురుదక్షిణాం. నీకు గురుదక్షిణ ఇచ్చి పెడదామని వచ్చారయ్యా అని చెప్పి పిడికిలతోటి ఒక గుద్దు గుద్దారు. ఇదే నేను ఇచ్చేటువంటి గురుదక్షిణ అని చెప్పి హనుమత్స్వామి అతడి యొక్క వక్షస్థలంలో ఇత్యుక్త్వా తాడయామాస హృదితం ముష్టినా తదా. ఒకటే గుద్దు దాంతోటి పపాత భువి రక్తం సవమన్ ప్రాణాన్ జహౌ క్షణాత్. రక్తం వాంతులు చేసుకుంటూ అతడు నేల మీద పడి వెంటనే మరణించాడు. తత క్షీర నిధిం గత్వా జిత్వా గంధర్వ సత్తమాన్. ఆ గంధర్వులందరూ యుద్ధానికి వచ్చారు. దీన్ని తీసుకెళ్ళడానికి వీల్లేదు నా పర్వతాన్ని. వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళందరినీ ఓడించి గెలిచి ఆ గంధర్వులందరినీ ఆ సంజీవని పర్వతాన్ని తీసుకున్నారు హనుమత్స్వామి. ద్రోణాచలం గృహీత్వా స యావద్గచ్చతి మారుతి విహాయ సాతి వేగేన లంకాం తావచ్చ వైపథి. మొత్తానికి ఆ ద్రోణగిరిని తీసుకుని ఆకాశ మార్గంలో అత్యంత వేగంగా వెనక్కి లంక దగ్గరికి వచ్చేసారు. భరతేన శరం ముక్త్వా పర్వతో భువి పాతితః. వచ్చేటప్పుడు ఆయన ఇంత పెందరాళ్ళు వెళ్ళిపోతున్నానంటే ఇంకా చాలా టైం ఉంది కదా అనుకున్నారట. సూర్యోదయం లోపుని తెచ్చేస్తానని వచ్చారు, ఇంకా చాలా టైం ఉంది. నందిగ్రామం తగిలింది పైనుంచి వెళ్తుంటే. ఎక్కడైతే భరతుడు ఆయన ఉన్నాడో అక్కడ ఆయన దిగాడు ఒకసారి ఆ పర్వతం చేతో పట్టుకునే. భరతేన శరం ముక్త్వా పర్వతో భువి పాతితః. ఈయనెవరో భరతుడికి తెలియదు. ఇదేంటి అడ్డంగా ఈ కోతి వచ్చి ఇక్కడ పర్వతాన్ని పట్టుకుని అడ్డంగా పెట్టిందని చెప్పి ఒక బాణం వేశాడు భరతుడు హనుమస్వామికి. అది గట్టిగా తగిలింది హనుమస్వామికి. ఒక్క కేక పెట్టారు, రామో రామా రామా అని చెప్పి ఒక కేక పెట్టారు హనుమస్వామి భరతుడు వేసినటువంటి ఆ బాణానికి. భరతం మారుతి దృష్ట్వా రామో యమితి విహ్వల. భరతుడు ఎలా కనిపించాడు ఆయనకి? ఆ బాణం ఎక్కుపెట్టి ఉన్నప్పుడు సాక్షాత్ శ్రీరామచంద్రుడిలో కనిపించాడట. అందరూ ఒకేలా ఉంటారు, నలుగురు రంగులు తేడా తప్ప. రామచంద్రుడే అక్కడ ఉన్నాడేమో అనుకున్నట్ట. ఉవాచ మధురం వాక్యం కథమత్ర సమాగత. రామా అని చెప్పి ఆయన పాదాల మీద పడి, మీరు ఇక్కడికి ఎలా వచ్చారు రామచంద్ర అని అడిగారట హనుమత్స్వామి భరతుడిని. చితకిం రావణేన త్వం రణం త్యక్త్వా పలాయితః. రావణాసుడిని ఓడించి ఇక్కడికి వచ్చారా? రావణాసుడికి భయపడిపోయి పారిపోయి ఇక్కడి నుంచి వచ్చారా? ఎలా వచ్చారు రామచంద్ర మీరు ఇక్కడికి అని చెప్పి రామచంద్రుడే ఇక్కడ ఉన్నాడు అనుకుని అడిగారు హనుమస్వామి. ఏవ ముక్తోపి భరతః పునస్తం మారుతిం శరం మత్వాయం రాక్షసశ్చేతి సందధే నిశితం శరం. ఇలా మాట్లాడుతున్నవాడు ఎవడో నన్ను మోసం చేయడానికి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి మరొక బాణాన్ని సంధిస్తూ ఉన్నారు భరతుడు.
బాణహస్తం తమాలోక్య బుభుక్కారం విధాయ సహ నైవాయం రాఘవశ్చేతి మత్వా ధ్యాత్వా క్షణం హృది. తన మీదకి బాణం ఎక్కువ పెడుతుంటే మళ్ళీ హనుమస్వామికి అనుమానం వచ్చింది, ఈయన రాముడు కాదు, రాముడైతే నా మీదకి బాణం ఎక్కువ పెట్టాడు, రాముడిలా ఉన్నాడు కానీ రాముడు కాదు అనుకుంటూ ఒక్కసారి రామచంద్రమూర్తిని ధ్యానించారు హృదయంలో. భరతం మారుతి ప్రాహ రామదూతోద్యమే బలం పశ్యసి త్వం తద్గిరం తాం శ్రుత్వా తం భరతో బ్రవీత్. నేను రామదూతను, రామదూత యొక్క పరాక్రమం ఎలా ఉంటుందో నీకు వాడు చూపిస్తాను అని హనుమత్ స్వామి కూడా గట్టిగా అన్నారు భరతుడితోటి. ఆ మాట విన్నారు భరతుడు. మొట్టమొదటిసారిగా ఆ రామ సంబంధమైనటువంటి మాట, ఇతడు రామదూత అనేటువంటి మాట. బంధునామమ రామేణ కుతో వద సమాగత. వెంటనే బాణం కిందకి తీసేశారు. అడిగారు, నా సోదరుడైనటువంటి రామచంద్రుడితో నీకెలా పరిచయం, నీకెలా తెలుసు మా అన్నగారు? తవ జాతం సవిస్తారం దండకారణ్యవాసినా తతస్థం మారుతిర్వృత్తం సంశ్రావ్య రాఘవస్యతు. దండకారణ్యంలో ఎప్పుడో నేను చూసి 14 ఏళ్ళు దగ్గర దగ్గర అవ్వబోతూ ఉన్నది, ఇంకా 14 ఏళ్ళు పూర్తవ్వలేదు. మా అన్నగారు నీకు ఎలా తెలుసు, ఎక్కడున్నారు ఆయన, నీకు ఆయనకి ఎలా పరిచయం అయింది అనగానే హనుమస్వామి మొత్తం ఆ కథ అంతటినీ వివరంగా వర్ణించారు భరతుడికి. భరతేన ఇషునా దత్తం గిరిం ధృత్వా యయౌ పునః. మొత్తానికి ఆమ్, ఆ పర్వతాన్ని తీసుకుని హనుమస్వామి భరతుని యొక్క అనుమతితోటి అక్కడి నుంచి ఆకాశ మార్గంలో బయలుదేరి లంకానికి వచ్చాడు. లంకాం గత్వాస వల్లీభిః జీవయామాస లక్ష్మణం. ఈసారి మరి సుషేనుడు వచ్చినట్టుగా ఎక్కడా లేదు. డాక్టర్ గారు ఒకసారి మందు రాసిస్తే తలనొప్పికి, ఎప్పుడు తలనొప్పి వచ్చినా అదే మందు మందుల షాపులో కొని వేసేసుకుంటారు, మరి డాక్టర్ అవసరం లేదు. అలాగే ఈసారి సుషేనుడు పిలవలేదు వాడు. తెలిసిపోయింది దానిలోని కిటుకు. అది తీసుకొచ్చేటప్పుడు అది తీసుకెళ్లి లక్ష్మణ స్వామి వాసన చూపించారు, ఆయనకి అస్సలు లేచి కూర్చున్నారు. సుషేణుడి ప్రస్తావన తేలేదని అందుకే అన్న. వానరాంశ భరతస్య రామం వృత్తం నివేదయత్. మొత్తానికి రామచంద్రమూర్తి తోటి భరతుడి యొక్క వృత్తాంతం అంతా చెప్పారు. రామచంద్ర, నేను వచ్చేటప్పుడు నందిగ్రామంలో ఆగానయ్యా, భరతుడు నీ కోసం వేచి ఉన్నాడయ్యా, నువ్వంటే ఎంత భక్తి అయ్యా ఆయనకి, ఆయన చూసి ముందు నువ్వేమో అనుకుని నేను పాదాలకు నమస్కారం చేశానయ్యా, మొత్తం నీ గురించి వివరాలన్నీ అడిగాడయ్యా, మహాపరాక్రమంతుడయ్యా అని చెప్పి అన్నీ చెప్పాడు. పునర్నీత్వా యథాస్థానం సంస్థాప్య మహాచలం. మొత్తానికి ఆ ద్రోణాద్రిని తీసుకెళ్లి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడ పెట్టేసి వచ్చారు హనుమస్వామి. లక్ష్మణో జీవితశ్చేతి సంశ్రావ్య భరతం. వచ్చేటప్పుడు మళ్ళీ నందిగ్రామంలాగా మీ సోదరుడు లక్ష్మణస్వామి బతికాడయ్యో అనేటువంటి వార్త భరతుడికి చెప్పి అక్కడిచి మళ్ళీ లంకారాయణ దగ్గర వచ్చారు. ఏయో ఆకాశ మార్గేణ లంకాం గంతుం మనోదధే నృపానాకారయామాస సాకేతం భరతోపి సహ. మొత్తానికి ఆ నందిగ్రామంలో భరతుడు ఒక చాటింపు వేశాడు. చుట్టుపక్కల రాజులందరికీ ఆహ్వానం పంపించాడు. మనందరం కూడా బయలుదేరి వెళ్ళి ఇప్పుడు లంక దాకా వెళ్ళాలి, మా అన్నగారికి సహాయంగా మనందరం కూడా యుద్ధాలు చేయాలి, ఆ రావణాసురుడు అంటే ఎవడో ఉన్నాడట, వాడిని మనందరం కూడా వెళ్ళి సంహరించడంలో రాముల వారికి సహాయం చేయాలి, మీరందరూ రెండోహో అని చెప్పి ఒక చాటింపు వహించాడు. చుట్టుపక్కల సామంతులు రాజులందరూ వాళ్ళ సైన్యాలతోటి అందరూ నందిగ్రామం దాకా వచ్చేసారు. సహాయార్థం రాఘవస్య లంకాం గంతుం మనోదధే. రామచంద్రమూర్తికి సహాయం చేయడం కోసం లంకకి వెళ్ళడానికి ఆలోచిస్తూ ఉన్నాడు భరతుడు. తత సభాయామాసీనో రావణ ప్రాహ రాక్షసాన్. ఇక్కడ లంకా నగరంలో రావణాసురుడు ఒక సభ తీర్చి రాక్షసులందరితోటి మాట్లాడుతూ ఉన్నాడు. గచ్చధ్వం త్వరితం దూతాః పాతాళేతో మహాబలో ఐరావణో మహానుగ్రహ తథా మైరావణో మహాన్. రాక్షసుల్లో కొందరిని పిలిచాడు. పిలిచి మీరందరూ వెంటనే పాతాళ లోకానికి వెళ్ళండి. పాతాళ లోకంలో ఇద్దరున్నారు చాలా ముఖ్యులైనటువంటి వాళ్ళు. ఒకడి పేరు ఐరావణుడు, మరొకటి పేరు మైరావణుడు. వీరి వృత్తాంతం మనకి చలనచిత్రాల్లో అక్కడ కనిపిస్తూ ఉంటుంది. వాల్మీకి రామాయణాన్ని అనుసరించి వెళితే కనుక ఈ పేర్లు ఉండవు, మైరావణ వృత్తాంతం ఇదంతా ఉండదు.
చాలా చిన్నతనంలో మైరావణ అనేటువంటి అద్భుతమైనటువంటి చిత్రం ఒకటి వచ్చింది. హనుమత్ స్వామి విజృంభించి నటించినటువంటి పిల్లలకి చాలా నచ్చేటువంటి చిత్రం అది. ఆ పేరు కూడా ఈ మధ్యకాలంలో మనం ఎక్కడ వినలే. మైరావణ, ఐరావణ అనేటువంటి ఇద్దరు రాక్షసులు పాతాళ లోకంలో ఉంటారు. తయోర్మే కథనీయం హి యుద్ధ వృత్తం వయస్సయో. వాళ్ళిద్దరూ నా స్నేహితులు. ఎవరికి ఎలాంటి స్నేహితులు ఉండారో అలాంటి వాళ్ళే ఉంటారు. రావణాసుడికి ఇలాంటి స్నేహితులు దొరుకుతారు, ఇంక వేరే వాళ్ళు దొరకరు వాడు. మొత్తానికి నాకు చాలా దగ్గరైనటువంటి స్నేహితులు వాళ్ళు. వాళ్ళకి లంకలో ఇవాళ రావణాసుడికి కష్ట పరిస్థితి వచ్చింది, యుద్ధంలో ఉన్నాడు చెప్పండి. తథేతితే గతాహ దూతాహ తౌ తద్వృత్తం నివేదయన్. వెంటనే ఐరావణ మైరావణులు ఇద్దరికి కూడా ఆ వృత్తాంతం, లంకా నగరంలో జరగబోయేటువంటి యుద్ధం గురించి చెప్పడానికి దూతలు వెళ్ళారు. తౌ శ్రుత్వా విహ్వలాత్మానౌ లంకాయాం సముపస్థితౌ. చాలా బాధపడిపోయారు వాళ్ళిద్దరూ. రావణాసుడికి ఇంత కష్టం వచ్చింది అని పాపం బాధపడిపోయి వాళ్ళిద్దరూ పాతాళం నుంచి బయటకు వచ్చి తిన్నగా లంకా నగరానికి వచ్చేసారు. ఐరావణుడు మైరావణుడు అనేటువంటి ఇద్దరు రాక్షసులు. రామంచ లక్ష్మణం హంతుం నిశాయాం తౌ సమాగతౌ. యుద్ధాలు అవి పెట్టుకోకుండా చక్కగా అర్ధరాత్రి అందరూ పడుకున్నటువంటి వాళ్ళు వెళ్ళి ఆ రామచంద్రుని సంహరించేసి వచ్చేద్దామని ఒక పథకం పన్నారు ఐరావణ మైరావణులు ఇద్దరు కూడా. దదర్శుతుస్తౌ పుచ్చస్య పరిహం హి హనుమతః. రామచంద్రుడి దాకా వెళ్తుంటే ఒక పెద్ద గోడలా అడ్డం వచ్చిందిట. ఏమిటా అనేది చూస్తే అది హనుమత్ స్వామి యొక్క వాలం. ఆయన వాళ్ళ చుట్టూ కూడా వేశారనమాట దాన్ని. అది దాటి ఎవరు కూడా రామచంద్రమూర్తి దగ్గరికి రాలేరు. సో ఈ పుచ్చస్య పరిహం హి హనుమతః, హనుమత్ స్వామి యొక్క ఈ పుచ్చము వాలము వాళ్ళకి అడ్డం వచ్చింది. కపీనాం తత్ర సేనాయాః తదాకాశాత్ మహాబలౌ. మొత్తానికి ఆకాశ మార్గంలో వెళ్ళారు. కపిసేనలంతటినీ దాటుకుంటూ వెళ్ళారు. నిపేతతు కపీనాం తు సేనాయాం రామలక్ష్మణౌ. రామలక్ష్మణులు ఇద్దరు నిద్రిస్తూ ఉన్నటువంటి ప్రాంతంలో దిగారు ఈ మైరావణ ఐరావణులు. కించిత్ వినిద్రితౌ దృష్ట్వా. భక్త నిద్రలో ఉన్నారు ఇద్దరు కూడా. శిలాయాం సంగరశ్రమాత్. ఒక రాయి మీద పడుకుని ఉన్నారు, యుద్ధంలో అలసిపోయి నిద్రిస్తూ ఉన్నారు రామలక్ష్మణులు ఇద్దరు కూడా. నిన్యతుస్తౌ శిలాం శీఘ్రం పాతాళం నిజ మందిరం. మొత్తానికి వీళ్ళిద్దరూ మాయ పన్ని ఆ శిల యొక్క అడుగు భాగంలో చేయి పెట్టి ఆ శిలని పైకి లేవనెత్తారు. రామలక్ష్మణులతో ఉన్నటువంటి ఆ శిలని మొత్తాన్ని పట్టుకుని పాతాళంలోకి తీసుకెళ్ళిపోయారు. రామలక్ష్మణుని కిడ్నాప్ చేసేసారు అనమాట వాళ్ళిద్దరూ కూడా. పాతాళ లోకంలోకి వాళ్ళు పడుకున్నటువంటి శిలతో పాటుగా. ఏతస్మిన్నంతరే దృష్ట్వా సేనాయాం రామలక్ష్మణౌ మారుతి పాద మార్గేణం తయో పాతాళ మాయయౌ. గబుక్కుని వాళ్ళు తీసుకెళ్తున్న సమయంలో హనుమస్వామికి మెలకు వచ్చింది. ఆయన లేచి చూశారు. రామలక్ష్మణుడు ఇద్దరు అక్కడ లేకపోయేటప్పటికీ గమనించారు. వాళ్ళ వెంబడించి ఆయన కూడా పాతాళ లోకంలోకి వచ్చేశారు, వీళ్లతో పాటు హనుమస్వామి కూడా. ఏతస్మిన్ అంతరే మార్గే లంకాం దక్షిణ దిక్తటే నికుంభిలాయాం స్వపతిం కపోతీ ప్రాహ గుర్విణి. మొత్తానికి దారిలో ఆ లంకకి దక్షిణ దిగ్భాగంలో నికుంభిల అనేటువంటి ప్రాంతం, అక్కడ ఒక రెండు పక్షులు మాట్లాడుకుంటూ ఉన్నాయట. ఒక పక్షి తన భర్తతో చెప్తూ ఉన్నది. ఒక కపోతి అంటే ఆడు పావురము మగ పావురంతో మాట్లాడుకుంటూ ఉన్నది ఆ సమయంలో. నాథాద్య నరమాంసం మే భోక్తుం స్పృహయతే మనః. ఓ నాథా, నాకు ఈరోజు నరమాంసం తినాలి అనేటువంటి కోరికగా ఉందయ్యా అని చెప్పి ఆడు పావురము మగ పావురంతో ఉంది. అంటే లంకలో ఉండేటువంటి పావురములు ఎంతటి సద్బుద్ధి కలిగి ఉంటాయో, వాడి యొక్క ఆచార వ్యవహారములు ఎలా ఉంటాయో తెలుస్తుంది మనకి. నాద అద్య నరమాంసం మే భోక్తుం స్పృహయతే మనః సప్రాహాద్య సమానీతో వర్తతే రామలక్ష్మణం. అలాగే తిందు గాని మామూలుగా మానవులు ఉండరు లంకలో, అందరూ రాక్షసులే ఉంటారు. వీరికి నరమాంసం తినాలి అనిపిస్తోంది. నిజమే, ఇప్పుడు ఇద్దరు వస్తారు ఇక్కడికి, రాముడు లక్ష్మణుడు అని పేరు గల వాళ్ళు. వాళ్ళిద్దరిని మనం తినేయచ్చు. రసాతలం హి దైత్యాభ్యాం దేవ్యగ్రే తౌ వ్యధిష్యతః. మొత్తానికి వాళ్ళిద్దరిని కూడా కాసేపట్లో రాక్షసులు
పాతాళ లోకంలోకి తీసుకుపోతున్నారు. కాబట్టి వారిని ఎలాగో వాళ్ళు అక్కడ సంహరిస్తారు. వాళ్ళిద్దరూ చంపబడినట్లయితే ఆ మాంసాన్ని మనం తినవచ్చు అని చెప్పి ఆమ్, అథ శ్వస్తధ్వదే జాతే మాంసమానీయతేర్పయే. వాళ్ళిద్దరూ సంహరించబడిన తర్వాత వారి మాంసాన్ని తీసుకొచ్చి నేను నీకు పెడతాను అని చెప్పి మగ పక్షి ఆడు పక్షితోటి చెప్పింది. తద్వాక్యం మారుషి శ్రుత్వా కించిత్ తోషయుతో యుజౌ. ఆ మాటలు హనుమస్వామి విన్నారు. విని ఆయన కొంచెం ఆనందపడ్డారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలో ఎలా వెళ్ళాలో ఆ మార్గం అంతా కూడా ఈ ఈ పక్షికి తెలుసు. దాని వెనకాల వెళ్తే రామలక్ష్మణుడు ఉన్న చోటికి తాను వెళ్ళిపోవచ్చు. తావద్దర్శితద్వారి సంస్థితం మకరధ్వజం సధృత్వా తం హనుమంతం పప్రచ్ఛ మకరధ్వజ. పాతాళం దాకా వెళ్ళిపోయారు హనుమస్వామి. అక్కడ ద్వారం దగ్గర మకరధ్వజుడు అనేటువంటి ఆయన హనుమస్వామిని ఆపాడు. కస్త్వం, ఎవరయ్యా నువ్వు? కుత సమాయాత, ఎక్కడి నుంచి వచ్చావు? స్వవృత్తం ప్రాహ మారుతి. మొత్తానికి హనుమస్వామి ఉన్నదనుడు నిజం చెప్పాడు. నేను రామదూతని. లంకాయాస్థానీతో రామ లక్ష్మణవు. రాముడు లక్ష్మణుడు అనేటువంటి ఇద్దరిని ఇప్పుడే లోపలికి తీసుకెళ్లారయ్యా. నేను వాళ్ళ కోసం వచ్చాను. కాబట్టి నేను లంక నుంచి వస్తున్నాను. నా పేరు రామదూత, హనుమంతుడు అంటారు. నిద్రితౌ నిశీ దైత్యాభ్యామత్ర పాతాళమధ్యహి తయోః సోదార్థమాయాతః చేత్సం వేసి వదస్వతౌ. వాళ్ళిద్దరిని దొంగిలించి రాక్షసులు పాతాళంలోకి తీసుకొచ్చేసారయ్యా. వాళ్ళని వెతుక్కుంటూ వచ్చాను నేను. నువ్వు కాస్త చెబితే వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి నేను వెళ్తాను అని ఉన్నట్టుగా చెప్పారు హనుమస్వామి. తన్మారుతిర్వచ శ్రుత్వా తం ప్రాహ మకరధ్వజః పితా మే వత్రతే తత్ర క్షేమేణ అంజని సంభవ. మొత్తానికి అక్కడ పాతాళంలో నా తండ్రి ఆంజనేయుడు పాతాళంలోనే ఉండేవాడయ్యా. నా తండ్రి అంజనుడు అనేటువంటి ఆయన మకరధ్వజుడు చెప్తూ ఉన్నాడు. మకరధ్వజుడు అన్నవాడు హనుమత్ స్వామికి కుమారుడి వరుస. ఎలాగయ్యాడు అని దానికి ఒక వేరే పురాణ కథ ఉంది. మొత్తానికి పితామే వర్తతే తత్వ క్షేమేణ అంజని సంభవ. అంజని అనేటువంటి ఆవిడకి పుట్టినటువంటి ఒక ఆయన నా తండ్రి ఆంజనేయుడు అని పేర్కొన్నవాడు. వెంటనే హనుమస్వామి ఆశ్చర్యపోయారు. తచ్చుత్వా చకిత ప్రాహ హనుమాన్ మకరధ్వజం హనుమత కృత పత్ని సోబ్రవీత్ మారుతిం పునః. మొత్తానికి సరే, అంజని యొక్క కుమారుడు నీ తండ్రి అంటున్నావు, అతని యొక్క భార్య ఎవరు నీకు తెలుసు కదా అని అడిగాడు. లంకాదాహం పురా కృత్వా సాగరే శీతలం కృతం యదా పుచ్చం మారుతినా తదా తద్ధూమ పూరితాత్. మొత్తానికి ఎలాగ పుట్టావు నువ్వు హనుమస్వామికి, నాకు చెప్పగలవా అని అడిగారు హనుమస్వామి. వెంటనే ఆయన చెప్పాడు, ఒకనాడు లంకని కాల్చివేయడానికి వచ్చారే ఆయన హనుమస్వామి. ఇక్కడ లంకా దహనం చేసిన తర్వాత ఆ తోకని సముద్రంలో దాన్ని చల్లారబెట్టారు. ఆ పెట్టినప్పుడు కొంచెం దగ్గు వచ్చి నోట్లోంచి కొంచెం ఉమ్ములాంటిది ఆ నీళ్ళలో పడింది. దాన్ని ఒక మొసలి భక్షించింది. అది దాని నుంచి నేను పుట్టాను. నా పేరు మకరధ్వజుడు. ఒక మకరానికి పుట్టాను నేను. ఆ మకరము నీకు భార్య అవుతుంది, ఆ హనుమంతుడికి భార్య అవుతుంది అని ఆ మకరధ్వజుడు హనుమస్వామితో చెప్పారు. ఇదంతా విఠలాచార్య సినిమా ఎందుకు పనికిరా. మొత్తానికి లంకాదాహం పురా కృత్వా సాగరే శీతలం కృతం యదా పుచ్చం మారుతినా తదా దద్ధూమ పూరితాత్ కంఠాత్ శూలేష్మా బహిత్యక్తః సాగరే సో అపతత్తదా మకర్యా భక్షిత సోపి తస్యాం జాత సుతోస్మ్యహం. మొత్తానికి అన్ని సరిపోయి హనుమస్వామికి. తాను ఆ పలానా రోజునే సముద్రంలో ఆ తోకని చల్లార్చుకుంటూ ఇలా దగ్గు రావడం ఇవన్నీ కూడా గుర్తొచ్చాయి ఆయనకి. ఈయన తన కుమారుడు అనేటువంటి ఆలోచన ఆయనకు కలిగింది. తచ్చుత్వా మారుతిర్ప్రాహ సోయమేవ న సంశయః
తదా ననామ పితరం తథా వృత్తం యవేదయత్. ఆ హనుమంతుడిని నేనేనయ్యా అని చెప్పగానే మకరధ్వజుడు హనుమస్వామికి రెండు కాళ్ళకి నమస్కారం చేశాడు. కామ్యాక్ష్యాశ్చ బలిం కర్తుం నిశ్చితౌ పూర్వమేవ హి తవానేతుం యదోయుక్తౌ లంకాం గత్వా సురోత్తమౌ. మొత్తానికి ఏ రామలక్ష్మణులు ఇద్దరు తీసుకొచ్చారని చెప్పావు నిజమే. వాళ్ళిద్దరు ఐరావణుడు. ఆ వాళ్ళిద్దరూ కూడా కామాక్షి దేవికి రామలక్ష్మణులు ఇద్దరిని బలి చేయాలి, బలి ఇవ్వాలి. వాళ్ళేవో పూజలు చేసుకుని ఉంటారు. ఆ ఆ క్షుద్ర పూజల్లో భాగంగా ఇద్దరు నరులని దానికి బలి ఇవ్వాలని వాళ్ళు నిర్ణయించారు. ఆ కామాక్షి బలి కోసం వాళ్ళు ఈ రామలక్ష్మణులు ఇద్దరిని కూడా ఆ లంక నుంచి తీసుకుని వచ్చారయ్యా అని చెప్పారు. రేపే కామాక్షి ఎదుటగా వారిద్దరిని బలి ఇవ్వబోతున్నారు. ఆ నువ్వు వెళ్ళి ఆ దేవాలయం దగ్గరికి ఆ భైరావణుడు వాడిద్దరిని సంహరిస్తే బాగుంటుంది అని చెప్పి మకర ధ్వజుడు హనుమస్వామితో చెప్పారు. కామాక్ష్యాశ్చ బలిం కర్తుం నిశ్చితం పూర్వమేవ హి తవా నేతుం యదోద్యుక్తౌ లంకాం గత్వా సురోత్తమౌ శ్వః కామాక్ష్యాః పురః కర్తుం తయోర్దానం వినిశ్చితం గచ్చ దేవాలయే గత్వా తత్ర గత్వా హరస్రతౌ. వారిద్దరిని నువ్వు సంహరించగలవు. నువ్వు వెళ్ళి ఆ భైరావణుని సంహరించి వారిద్దరిని కాపాడు. తతస్స మారుతిర్గత్వా త్రసరేణు స్వరూపధృక్ దేవాలయే ప్రవిశ్యాధ కపాటాని బబంధసః. మొత్తానికి ఆ హనుమస్వామి అత్యంత సూక్ష్మమైనటువంటి త్రసరేణు అంతటి రూపాన్ని దాల్చి ఆ దేవాలయం లోపలికి ప్రవేశించారు కామరూపి అయినటువంటి హనుమస్వామి. వెళ్ళి లోపల తలుపులు గడియ పెట్టేశారు. కామాక్షి ఆలయంలోకి ఎవరు రాకుండా లోపల నుంచి. తావద్దైత్యౌ సమాయాతో పూజార్థం ద్వారి సంస్థితౌ. తలతల వారితో ఉండగానే భైరావణుడు ఇద్దరు కూడా ఆ కామాక్షిదేవి ఆలయం దగ్గరికి వచ్చారు. తలుపులు వేసున్నాయి. శనైహి దేవ్యాః స్వరేణైవ మారుతిస్తౌ వాచ అబ్రవీత్. ఆ కామాక్షిదేవి మాట్లాడినట్లుగా హనుమస్వామి ఒక మృదు మధురమైనటువంటి స్వరంతో వాళ్ళతో మాట్లాడాడు. పూజా కార్యాగవాక్షేణ సజీవౌ రామలక్ష్మణౌ వనోద్భవై ఫలై పుష్పాదిభిః సమ్యక్ ప్రపూజితౌ మృతకోదండతూణీరౌ వన్యపుష్పైశ్చ శోభితౌ దేవాలయస్య కించిద్ధి ద్వారముద్ఘాట్య వైశనైః. మీరేం చేస్తారంటే ముందుగా ఆ జీవించి ఉన్నటువంటి రామలక్ష్మణులు ఇద్దరిని చక్కటి ఫల పుష్పముల చేత వాళ్ళకి చక్కగా ఆహారం ఇవ్వండి. ఇచ్చి రామచంద్రుడి చేతిలో కోదండం ఉండేలా చూడండి. ఆయన చేతిలో కోదండాన్ని పెట్టండి బలిచ్చే ముందు. తర్వాత వారిని చక్కగా పూజించాలి మీరిద్దరూ కూడా. వారికి కోణీరములు అనేకమైనటువంటి బాణములు చేతిలో కోణీరాన్ని మీరే అమర్చాలి. ఆ వన పుష్పాలతోటి వారిని అలంకరించాలి. దండలవి వేయండి. దేవాలయం ద్వారం దగ్గరికి వెళ్ళి ఆ సంతోషంగా వారిని నా దగ్గరికి పంపించండి అని చెప్పి హనుమస్వామి ఆ తలుపు వెనకాల నుంచి ఆ రాక్షసులిద్దరికి చెప్పారు. పూజా కార్యా గవాక్షేణ సజీవౌ రామలక్ష్మణులు జీవించి ఉండగానే ముందు పూజా కార్యక్రమం ముగించాలి. వనోద్భవై ఫలై పుష్పాదిభిః సమ్యక్ ప్రపూజితౌ. వాళ్ళిద్దరిని బాగా పూజించి గౌరవంగా ధృత కోదండ తూణీరౌ, అది ముఖ్యం చాలా. వాళ్ళిద్దరికి తూణీరములు బాణములు ధనుసులు వాళ్ళకి ఇవ్వాలి. వన్య పుష్పైశ్చ శోభితౌ దేవాలయస్య కించిద్ధి ద్వారముద్ఘాట్య వైశనైః. దేవాలయం తలుపులు కొద్దిగా తెరిచి మీరు చప్పుడు చేసి తర్వాత వారిద్దరిని ముందు లోపలికి పంపించండి. మత్యుశ్చర్థం ప్రేషణీయౌ అత్ర మా మధ్య మానవౌ. నేను సంతోషించాలి అంటే, నేను తృప్తి పొందాలి అంటే ముందుగా వాడిద్దరిని విడిగా నా దగ్గరికి పంపించండి లోపలికి. కేన ప్రకారేణ యో మా మధ్య ప్రపశ్యతి భవిష్యతి నిశ్చయేన సహా అంతః నాస్యేవ సంశయః. వాడిద్దరిని నాతో పంపించాక లోపల నన్ను చూద్దామని మీరు తలుపు తీసినా తలుపు తోసినా మీకు అంధత్వం వచ్చేస్తుంది, మీరు గుడ్డివాళ్ళు అయిపోతారు. కాబట్టి రామలక్ష్మణుని నా దగ్గర పంపించేసి తలుపు వేసేయండి.
తద్దేవ్యావచనం శ్రుత్వా దృష్ట్వాం జ్ఞాత్వాంబికాం ముదా తతస్థౌ పూజనం దైత్యౌ గవాక్షేణైవ చక్రతుః. మొత్తానికి వాళ్ళిద్దరూ కూడా రామలక్ష్మణుని ఆ రకంగా పూజించి పక్వాన్న పాయసాదీనాం రాశీంస్తౌ బ్రహ్మమోచతు, అనేకమైనటువంటి పక్వమైనటువంటి అన్నములు పాయసములు మొదలవన్నీ కూడా వాళ్ళకి నైవేద్యంగా సమర్పించి పంచామృత ఘటాంశ్చాపి కోటి శస్తౌ ముమోచతు, పంచామృతములతో నిండినటువంటి ఘటములను అక్కడ పెట్టి కోటిశః ఫలభారైశ్చ గవాక్షేణ ముమోచతు, ఆ కిటికీలోంచే లోపలికి అనేకమైనటువంటి ఫలములు అవన్నీ కూడా అందజేసి తత్సర్వం భక్షయిత్వా స మారుతి, మొత్తానికి పెట్టినవన్నీ తీసుకున్నారు హనుమస్వామి. ఆ ఫలాలన్నీ కూడా ఆయన భక్షించారు. రాహతో పునః, మళ్ళీ వాళ్ళతోటి మాట్లాడుతూ ఉన్నారు తలుపు వెనక నుంచి. కిం దత్తం గ్రాసమాత్రం మే భోజనం క్షుదితాస్మ్యహం, ఏమయ్యా ఇంత కొంచెం భోజనమా మీరు నాకు పంపిస్తారు, చాలా ఆకలితో ఉంటే అని చెప్పి తద్దేవ్యావచనం శ్రుత్వా తౌ దేత్యావతి విస్మితౌ దూతైః విలుంఠ్య హస్తాంశ్చ తథా స్వీయ పురోకసాం. మొత్తానికి ఈ దూతల్ని పంపించి వాళ్ళు ఆశ్చర్యపోయి ఇంత ఆకలిగా ఉన్నదేమిటి కామాక్షమ్మ వారికి వాళ్ళ అని చెప్పి ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలని తెప్పించారు. భక్షణీయ పదార్థాన్ తౌ గిరీనివ ముమోచతుః, పెద్ద కొండల్లాగా ఉన్నటువంటి అన్నపు రాసుల్ని అలాగే పళ్ళని కూడా తెచ్చి ఆ కిటికీలోంచి లోపలికి వేస్తూ ఉన్నారు. రాజగృహాదిషు శ్వేషు యద్యస్త్వస్తి సంచితం, రాజుగారి ఇంట్లోకి రాజభవనాల్లోకి వెళ్ళిపోయి తినడానికి ఏవైతే ఉందో అవన్నీ కూడా పట్టుకుని వచ్చేస్తూ ఉన్నారు వాళ్ళు. తచ్చాపి దూతైరానీయ దేవ్యై శీఘ్రం విమోచతు, అమ్మవారి కోసం వెంట వెంటనే అవన్నీ కూడా సమర్పణలు చేస్తూ ఉన్నారు. తదా కోలాహలశ్చాసీత్ ప్రతిగేహే పురోకసాం, మొత్తానికి అన్నిళ్లలోనూ కూడా ఆహారాలు చెలరేగుతున్నాయి. ఎందుకంటే ఎవరైతే తింటున్నా అది పట్టుకొచ్చి అమ్మవారికి పెట్టేస్తున్నారు, వీళ్ళు తినవ్వకుండా వాళ్ళని. జనం అందరూ కూడా హాహాకారాలు చేస్తూ ఉన్నారు. నాసీచేషం బాలకానాం భక్షవస్త్రన్వపి క్వచిత్, పిల్లలు తినడానికి కూడా ఎవరింట్లోనూ ఏమీ మిగలకుండా తెచ్చేశారు వీళ్ళు. తతస్థౌ వన్య పుష్పాద్యై భూషితౌ రామలక్ష్మణౌ, అనేకమైనటువంటి పుష్పములతో మాలలతోటి రామలక్ష్మణుడిద్దరిని కూడా అలంకరింపజేసి ధృత కోదండ తూణీరౌ, వాళ్ళిద్దరికి 2 బాణములు ధనుస్సులు ఇచ్చి ద్వారేణైవార్పితౌ శ్రీ, మొత్తానికి ఆ ద్వారం దగ్గర వాళ్ళిద్దరిని కూడా విడిచిపెట్టారు. తౌ దృష్ట్వా మారుతిర్నత్వా ఆలింగ్య శ్రీరామ లక్ష్మణౌ, ఒక్కసారి హనుమస్వామి వాళ్ళిద్దరిని కూడా ఆలింగనం చేసుకున్నారు, నమస్కారం చేశారు. కవాటాని తతోద్ఘాట్య దైత్యసోహో సవ్యతర్జయత్ తతో రామో లక్ష్మణేన బహిర్దేవాలయాత్తదా నిర్గత్య శరజాలైస్తౌ జఘాన క్షణమాత్రతః, ఒక్కసారి పెడేలని తలుపు కాలుతో తన్నారు హనుమస్వామి. లోపల నుంచి హనుమస్వామి రామలక్ష్మణులు ఇద్దరు కూడా పక్కపక్కన ఉండగా కనిపించారు. మొత్తానికి ఆయనతోటి పెద్ద యుద్ధమే జరిగింది. రామలక్ష్మణులు ఇద్దరు కూడా తమ ధనుస్సులకి బాణాలకి పని చెప్పారు. వారు కూడా యుద్ధం చేస్తూ ఉన్నారు. క్షణమాత్రంలో సేవకాన్ సుహృదాదీంశ్చ తయోర్బాణైర్జఘానసః, అక్కడ ఉన్నటువంటి ఆ రాక్షసులు సేవకులు ఆ స్నేహితులు బంధువులు వీళ్ళందరూ మరణించారు. పునస్తౌ జీవితౌ దైత్యౌ పునస్తేన నిపాతితౌ, సంహరించబడినటువంటి మైరావణుడు ఇద్దరు కూడా తిరిగి బతికేస్తూ ఉన్నారు. ఎన్నిసార్లు సంహరించినా మళ్ళీ బతుకుతూ ఉన్నారు. శతవారం హతౌ హతావేవం నాసీన్ మృత్యుస్తయోస్తద, 100 సార్లు సంహరించారు బాణాలతో, 100 సార్లు వాళ్ళు మళ్ళీ బతికేశారు. మొత్తానికి ఈ రకంగా పెద్ద యుద్ధమే జరుగుతూ ఉన్నది. మైరావణులు సంహరించేటువంటి యుద్ధం. వాళ్ళ యొక్క ప్రాణాలకు ఏదో రహస్యం ఉంటుంది, అది ఎక్కడుందో తెలిస్తే తప్ప వాళ్ళిద్దరూ మరణించేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈ రకంగా మైరావణ సంహారం జరిగేటువంటి సందర్భంలో యుద్ధం జరుగుతూ ఉన్నది. వాళ్ళు మళ్ళీ బతుకుతూ ఉన్నారు. చూద్దాం, మళ్ళీ ఆదివారం నాడు వారు మరణించక తప్పదు. అప్పుడు మళ్ళీ కలుసుకున్నప్పుడు వారి యొక్క మరణం గురించిన వివరాలు విందాం. ఏ రకంగా పాతాళంలోంచి హనుమస్వామి ఈ రామలక్ష్మణులు ఇద్దరిని కాపాడి బయటకు తీసుకొచ్చారు అనేటువంటి వ్యవహారం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ
సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. 11వ సర్గలో మనం 109 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. 110వ శ్లోకం దగ్గర నుంచి మొదలెట్టుకోవాల్సి ఉంది. స్వస్తి.